నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఇంకా మనం ఫస్ట్ గేర్ వేసాక మళ్ళీ ఫస్ట్ గేర్ వేయాలా? వేస్తామా ఎప్పుడైనా? నో. ఏ గేర్ వేస్తాం నెక్స్ట్ తర్వాత? హల్లెలూయా. ట్రాఫిక్ ఉంటే ఇక తప్పదనుకో, మళ్ళీ సెకండ్లోకి వస్తాం. ఆ డేస్ అయిపోయాయి అంటున్నాను. స్పీడ్ బ్రేకర్లు కూడా ఏంటో నిన్న చూపించేశారు, అంటే అవి తొలగిపోయాయని అర్థం. ఇప్పుడు ఇక మార్గం సరళమైంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ చూడండి, రాస్తున్న మాటల్లో ఉన్న మాధుర్యాన్ని ఇప్పుడు మనం అనుభవించబోతున్నాం. నేను అంటాను ఇప్పుడు ఇది థర్డ్ గేర్. ఏ గేర్? గెట్ రెడీ. చూడండి 19th verseలో, ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత, ఎలాగూ మాట్లాడిన తర్వాత అది తెలుసుకోవడానికి 14లోకి వెళ్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు, ఎంతమంది అండి? 11. కారణం ఇస్కరియోతు యూదా తాను చేసిన పనిని బట్టి తాను ఉరివేసుకొని చనిపోయాడు గనుక అక్కడ మిగిలిన వారు 11. దేవుడు ఎలాగైతే ఒడ్డు గింజను బియ్యంలో కలవట్లేకుండా ఉన్నదాన్ని మనం సెపరేట్ చేస్తామో, అలా వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన ఆ ఒడ్డును తీసి పక్కకు పెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది? తొలగింపబడడం అనేది ఆ స్టేజ్లో కూడా అవుతుంది అని మనం నేర్చుకున్నాం నిన్న, అవునా? ఇదిగో ఈ స్టేజ్ అదే. యేసయ్య సిలువ మరణం దాకా ఉన్నాడు. ఏదైతే నిజమైన ప్రత్యక్షత పస్కా పండుగ ఆయనలో నెరవేరుతుందో ఆ టైంకి తను లేడు. వింటున్నారా? పిలువబడిన వారు అనేకులే, ఏర్పరచబడిన కొందరు. సో పిలుపు నుండి ఏర్పాటులోనికి షిఫ్ట్ అవుతున్న టైంలో తొలగిపోకుండా ఉండాలి అంటే కావాల్సింది యథార్థత, నమ్మకత్వం. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభుతోనే ఉన్న శిష్యులు ఫేస్ చేసిన యథార్థమైన ప్రాబ్లమ్స్ ఇవే. ఆ 11 మందిని యేసు ప్రభు 40 దినాలు కనబడి, అంటే పస్కా పండుగ అయిపోయిన తర్వాత 40 దినాలు కనబడి తర్వాత మాట్లాడుతున్న మాటలు. ఓకేనా? సిచ్యువేషన్ అర్థమైంది కదా? ఇక చూడండి, ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున. హలో, యేసయ్య చనిపోతానని చెప్పారు, చనిపోయారు, తిరిగి లేచారు. మీకు మాట చెప్పనా? ఆయన చనిపోయారు అని తెలిసి కన్ఫర్మ్ చేసుకొని, ఓకే, ఆయనని కేవ్లో పెట్టి, ఇది కేవ్, ఇదేంటి, గుహలోకి పెట్టేసి, అప్పట్లో గుహలే ఉండేవి కదా సమాధులు, రాయి పొర్లించి దానికి, ఓకే, దాని ముందు కావలి వారిని పెట్టి చాలా టైట్ సెక్యూరిటీ, సేమ్ మన నాలుక ఎలాగ టైట్ సెక్యూరిటీలో ఉందో అలా టైట్ సెక్యూరిటీలో పెట్టి కాపలా కాస్తూ ఉండి, ఎవరికి నిద్ర పట్టట్లేదు, ఎవరికి కొంచెం వెంచవారా, ఎవరికి కూడా అక్కడ నిద్ర పట్టట్లేదు, కాపలా కాస్తూ ఉన్నారు. అలాంటి టైం ఆయన ఎక్కడ లేచిపోతారో అని గుంట నక్కల్లాగా కాసుకొని ఉండి, కొంతమంది ఆయన లేచారు అన్న విషయం తెలుసుకొని దానిని అబద్ధంతో మూసివేశారు. ఆనాడు వారెవరో కాదు, ప్రధాన యాజకులు. ఎవరండి? వీరిని సిలువ వేయండి అని చెప్పింది కూడా ప్రధాన యాజకులే. సరే పర్వాలేదు, ఆయన లేచారు, అది సత్యం కదా, లేచింది సత్యమా కాదా? రాయి పొర్లించింది దేవదూత, చూసిన వారు చెప్తున్నారు, చెప్పే అది ఒప్పుకోవడానికి మనస్సు లేదు, నిజంని నిజమని ఒప్పుకోవడానికి ఇష్టం లేదండి.
సత్యంని సత్యం అని చెప్పడానికి ఆనాడు ఉన్న ఆ ప్రధాన యాజకులకి ఇష్టం లేదండి. పైగా వారు ఏం చేశారట తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చదవగలం మనం. వారట ద్రవ్యం ఇచ్చారట. వారి దౌర్భాగ్య స్థితి ఒకసారి చూద్దాం రండి. కళ్ళ ముందు సత్యమును కూడా చూడలేని ఒక భయంకరమైన స్థితిని చదువుదాం ఒకసారి. 28:11 నుంచి 15 వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినిబడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. అయ్యో, ఈ నాటి వరకు కూడా ఒక అబద్ధం చలామణి అవ్వడానికి ఒక నాయకుడిగా నిలబడ్డావు నాన్న ప్రధాన యాజకుడా. ప్రధాన యాజకులు యాక్చువల్గా ఒకళ్ళే ఉంటారు. అటువంటిది అన్న కైపలు ఇద్దరు కలిసి చేసిన పని. యేసు ప్రభు లేస్తానని చెప్పిన మాటను ఆ ముందు వచనాల్లో మీరు చదువుకోండి, 27లో ఉంటుంది. వాళ్ళు అంటారు, ఆ వంచకుడు ఇంతకు ముందు బోధించినప్పుడు ఎవరు ఆ వంచకుడు? సత్యమైన వాడని చెప్పండి. వీళ్ళు లోకానికి ఎలా చూపిస్తున్నారు? ఆ వంచకుడు అంటే వీళ్ళెవరు? అది మీకు పాయింట్ అర్థం అవ్వాలి. ఆ వంచకుడు అంటే వీళ్ళెవరు? అది అర్థమైందా? ఈ సత్యవంతులు చెప్తున్నారు ఏమనంటే, ఆ వంచకుడు తానున్న కాలంలో, బ్రతికి ఉన్న కాలంలో నేను తథ్యం లేస్తానని చెప్పాడు. ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి బాడీని ఎత్తుకుపోయి ఆయన లేచాడని చెప్తారేమో, అందుకని మీరు టైట్ సెక్యూరిటీని ఇంకా పెంచండి అని చెప్పి గవర్నమెంట్ దగ్గర అప్పీల్ చేస్తారండి వాళ్ళు. సరే, వీళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఆపలేకపోయినాయి. చెప్పండి ఏంటి? వీళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదని చెప్పండి. సో ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఖచ్చితంగా రాయి పొర్లింపబడింది, చెప్పబడిన దినం అది. ఈ ప్రణాళిక ఒకనాటిది కాదు. ఈ ప్రణాళిక ఇవి నా నియామక కాలాలని చెప్పినప్పుడే నిర్ణయించబడిన ప్రణాళికలు. ఎక్కడ? నిర్గమకాండంలో. నేను అంటాను, నిర్గమకాండం నుంచి ఎప్పుడు మత్తయికి పరిగెట్టుకొని రావాలా అని యేసు ప్రభు వెయిటింగ్లో ఉండే. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఒక మంచి 7 వారాల నగలు నీ కొడుకు కోసం పెట్టావనుకో, నువ్వు ఉదయం రాత్రి నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? దాని మీదే. ఏమైనా ఉంటుంది, వీడు ఎప్పుడు పెద్దగా అవుతాడా, ఎప్పుడు వీడికి ఇవ్వాలా, లేదా ఈ అమ్మాయి నాకు ఎప్పుడు పెద్దగా అవుతుందా, ఎప్పుడు పెళ్లి వయసుకు వస్తుందా, ఎప్పుడు ఇద్దామని ఉంటుందా లేదా? అలా ప్రభు ఆయన పెట్టుకున్న ప్రతి ప్రణాళికని అలా దాచుకొని 7 రోజుల ప్రణాళిక. హల్లెలూయా. 7 రోజుల ప్రణాళికని ఆయన అలా ఉగ్గబట్టుకుని దాచిపెట్టి ఇలా డిస్క్లోజ్ చేయడానికి ఆయన ఉగ్గబట్టుకుని వెయిటింగ్లో ఉన్నారండి ఈ మొత్తం 4000 సంవత్సరాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటి టైము, రాయి పొర్లింపబడే సమయం ఏంటి? నీ పర్మిషన్ అడిగి, చూడండి, నీ పర్మిషన్ అడిగి వెయిట్ చేస్తారా వాళ్ళు? ఏమన్నా నువ్వు కావాలి కాసావని చెప్పి వేసే లేవడం మానేస్తారా? అయ్యో అవివేకి అని చెప్పండి. రండి, అయ్యో అవివేకి అని చెప్పండి. వాళ్ళు ఫైనల్లీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదేది మేము ఆపలేమని అర్థమైపోయింది. ఇలా వచ్చేయండి తాతయ్య, ఇలా వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. హల్లెలూయా. వినండి, మేము ఆపలేమని అర్థమైపోయి, ఇది మహాశక్తిని బట్టి జరుగుతున్న కార్యం అని వాళ్ళకి అర్థమైపోయి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, వాళ్ళ పరిధిలో ఉన్న ప్రయత్నాన్ని వాళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఏంటి తెలుసా? సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని ఈనాటి వరకు ప్రసిద్ధి చేసిన గనులు.
ఎవరు? ఈ పెద్దలు. ఈ పెద్దలు అందాం. అర్థమైందా? వారు చేసిన పని చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, ఎవరు? ప్రధాన యాజకులు వెళ్ళి ఆలోచన చేస్తుంది ఎవరిని? ఎవరితో? పెద్దలతో. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? వినండి. పెద్దలతో ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా డబ్బు ఇచ్చి, వీళ్ళకి ఏమంత కష్టం? నీ ధనం నీ ఘనం ఎవరి కోసం వ్యయపరచాలి? మరి ఎవరి కోసం వ్యయపరుస్తున్నావు? ఒక సత్యాన్ని అబద్ధం అని చూపించడానికి కష్టపడుతున్నావు. ప్రధాన యాజకుడా ఎక్కడున్నావు? ఇంకా చూడు, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తికిపోయిరని చెప్పుడి. ఏం దౌర్భాగ్య స్థితి అండి ఇది. దూత వచ్చి రాయి పొర్లించిందని చెప్తుంటే కాదు, వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని వీళ్ళు చెప్తున్నారు. యేసు ప్రభు సత్యమైనప్పటికీ కూడా ఆయన ఇరప్ట్ అవ్వకుండా, లేదా ఆయన షూటప్ అవ్వకుండా, ఆయన రూట్స్ చాలా బలమే. ఎందుకంటే ఆ రూట్స్ ఇక్కడ ఈ లోకంలో ఉన్న రూట్స్ కాదు. నీకు పరలోకపు ధాన్యము ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఆయన రూట్స్ బలంగా ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైందా? సో అదెవరు ఆపలేరు. భూమి మీద లోకాధికారి అబద్ధికుడైన వాడు ప్రజెంట్ చలామణిలో ఉన్నాడు గనుక, రూలింగ్ పార్టీలో ఉన్నాడు గనుక ఈ అబద్ధాలను వీళ్ళు అనుసరించి ముసుగు వేస్తున్నారు. ఐఎమ్ సారీ, వీళ్ళు ముసుగే వేశారు. నేటి వరకు అదే మాట ప్రసిద్ధిలో ఉందట. యేసు ప్రభు లేచారన్న మాట ఆయన సొంత జనాంగం నమ్మట్లేదండి. నువ్వు నేను నమ్మితే ధన్యులు ఉన్నానా? ఆమేన్, ఆమేన్ అని చెప్పగలరా? ఇంత ద్రవ్యం ఇచ్చి, ఇంత పకడ్బందీగా, ఇంత ఇంత అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ కదా. సత్యాన్ని సత్యం అని చెప్పడం ఈజీ, అబద్ధం అల్లడమే కష్టం. ఊహాగానాలన్నీ వాడాలి. ఇంత కష్టపడ్డారు అయ్యగారులు. అధిపతి చెవిని వినపడితే ఒకవేళ మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా మేము చూసుకుంటాం, మీరు అబద్ధం మాట్లాడండి, మీకు మేము సహకారులుగా ఉంటాం. ఎట్లా? ఎవరికి చెప్తున్నారు తెలుసా? కావలి వారికి. వింటున్నారా? నువ్వు సత్యంలోకి నడిపించాల్సింది పోయి ఒక సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని బయటికి తీసుకుని వచ్చి మళ్ళీ దానికోసం నీ డబ్బంతా వ్యయపరిచి ఏం కష్టాలు పడ్డారో పాపం. బట్ నో బడీ కెన్ స్టాప్ దట్ ఫ్లో. నిరూపించబడింది 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అర్థమైందా? మన 2000 సంవత్సరాల తర్వాత మనం ఈ మాటను వింటున్నామండి. కానీ జస్ట్ 40 రోజులు అనుకోండి ఈ అబద్ధం బయటకు వచ్చి, యేసుప్రభు ఎంత కృంగిపోవాలి. నా మీద అబద్ధపు మాటలు చెప్తున్నారు, నేను నిజంగా లేచాను, ఇలా ఎలా నిరూపించాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుడా నేను నిజంగా వచ్చాను, నా చెయ్యి పెట్టు, నువ్వు చూడు, నీ వేలు పెట్టు, నా చెయ్యి చూడు, నువ్వు గుచ్చిన మేకు అని చెప్పారా? పట్టించుకోలేదండి. He just moved on his mission. నేర్చుకుందాం మనం. పక్కవారితో చెప్పండి, నేర్చుకుందాం మనం అని. నీ మీద అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారా నాన్న? అనవసరమైన మాటలు నిన్ను తొందర పెట్టాలని నీ పైన ఉన్న అధికారులు నిన్ను ప్రెషర్ చేస్తున్నారా? నువ్వు సత్యమే చేస్తున్నా, సత్యంని అనుసరిస్తున్నా, నువ్వు మంచిగానే ఉన్నా, నేను నెగిటివ్గా చూపిస్తున్నారా, రూపిస్తున్నారా? భయపడకు. దే ఆర్ కాల్డ్ ఫర్ దట్ పర్పస్. ఏంటి? స్తుతించు, నువ్వు దానిలో లేవు. ఆమేన్. అర్థమైందా? వారి గుంపులో గనక నువ్వు పంపబడి ఉంటే నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపేదానివి. అర్థమైందా? నువ్వు సపరేటెడ్గా ఉన్నావు, నువ్వు సత్యంలో నడుస్తున్నావు అంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. భయపడద్దని చెప్తున్నా. పక్కవారితో చేయి కలిపి చెప్పండి, భయపడద్దు. కళ్ళు చూసి చెప్పండి. ఏంటి? ఒకరినొకరు చూసి, రే మనం మనుషులం రా, మాట్లాడుకోవడానికి మనకే అవకాశం ఉంది. కుక్కలు నక్కలు మాట్లాడుకుంటా ఏంటి? ఏమైంది? షాక్ అయినా? ఏం చేయలేను, ఆ వైర్ అట్లనే ఉంది. ఏం లోపల మండుతున్న మంట మీకు ఎవరికీ చెప్పలేను. రాత్రి మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ ఫీవర్. ఫైర్ రావాలి.
రాత్రి మనం చదువుకున్నాం కదా, మెరుపులు. ఆమేన్. ఖచ్చితంగా ఒక మెరుపు పడి ఉంటుంది నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు మార్కు సువార్తకి వద్దాం. ఇక్కడ ఇలా చెప్పడానికి గల కారణం ఉంది, అందుకే మనం ఆ ఏరియాకి వెళ్ళాం. పిమ్మట 11 మంది, అంటే సరే ప్రధాన యాజకులు నన్ను నమ్మలేదు, ఓకే, వింటున్నారా? ప్రధాన యాజకులు నమ్మలా, రోమా ప్రభుత్వం వాళ్ళు నమ్మలా, ఈరోజు వాళ్ళే ఏంటి మావాడు అని చెప్పుకొని తిరుగుతున్నారు. యాక్చువల్గా మూలాలు లోతుల్లోనికి రూట్స్లోకి వెళ్తే నో, ఆయనకి నీకు సంబంధం లేదు. వాటికన్ సిటీ, నీకు ఆయనకి సంబంధం లేదు. ఆయన సంబంధివని అబద్ధాలు పులుముకొని తిరుగుతున్నావు. స్తోత్రం. అర్థమైందా? నాకు తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను. నేను శరీరులతో మాట్లాడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? శరీరంతో ఉన్న వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దు. శరీరం ఉందా అయితే ఫీల్ అవ్వద్దు. హల్లెలూయా. అందుకే అన్న పోరాటం ఉంది అని. ప్రధాన యాజకులు ఒక సత్యాన్ని కప్పిపెట్టడానికి తయారయ్యారు. కావలి వాళ్ళన్నా చూశారు కదా, వాళ్ళన్నా సత్యం చెప్తారేమో అంటే అవకాశం లేదు. సరే నా శిష్యులు అని 40 రోజులు వాళ్ళకి కనపరుచుకొని ఇప్పుడు ఫైనల్ మూమెంట్స్ అండి, ఆయన పైకి ఆరోహణం అయిపోవాలి, ఫైనల్ వర్డ్స్ చెప్తున్నారండి. ఆ టైం కూడా ఆయన అనుభవించిన వ్యతిరేకత ఏంటో తెలుసా? నమ్మకపోయిరి గనుక. మాట చూసారా? చూడండి ఒకసారి. తాను ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున, ఎవరు నమ్మలేదు? శిష్యులు నమ్మట్లా. See, you don't try to convince somebody. టైం వేస్ట్. చెప్పండి, జస్ట్ మూవ్ ఆన్. పిలుపులో ఉన్నారా, నీతో కలుస్తారు. ఏర్పాట్లో ఉన్నారా, నీతో వస్తారు. ఏ పాయింట్లో నిన్ను విడిచి వెళ్తారో కూడా యూ డోంట్ నో. ఎందుకంటే స్టేజెస్ అంత భయంకరంగా ఉంటాయి, ఫిల్టరేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కటే ఫోకస్ పెట్టు, నేను తిరిగి ఆ చేటలో పడాలి. ఏ రకమైన గాలికి కూడా నేను ఎగిరిపోకూడదు. చెప్తారా మాట? హల్లెలూయా. అర్థమైందా? సో నమ్మకపోయినా సరే ఆయన మాత్రం చెప్పుతున్నారు. కారణం ఏంటి తెలుసా? జరగబోయేది చూశారు గనుక. ఎవరు? యేసయ్య. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ప్రకటన గ్రంథంలో చదివిన వర్డ్ ఎంత స్ట్రాంగో. 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆయనతో గొర్రెపిల్లతో ఉన్నవారు పిలువబడిన వారు ఎంత భయంకరంగా ఆయన మోసం చేశారు చూసామా? ఏర్పరచబడిన వారు ఉన్నారా అసలు? డౌట్. నమ్మకస్తులైనందున, వీళ్ళు నమ్మలేదు అని ఆఖరి అధ్యాయంలో చెప్తుంటే, మరి నమ్మిన వారు ఎవరు? ఇంకొక లిస్ట్ ఉందని అర్థం. హల్లెలూయా. నువ్వు నిజంగా నమ్ముతుంటే నీ పేరు అందులో ఉంటుంది. హల్లెలూయా. చూసి నమ్మిన వారికంటే. ఆమేన్. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? అనితక్క మన మధ్యలో ప్రార్థన చేస్తారు. అయ్యా, మేము నమ్మకస్తులై ఉండుటకు మాకు సహాయం చేయమని అడుగుదాం. ఏకీభవిద్దాం. స్తోత్రాలు ప్రభా. చేరి ఉన్నాం నా తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా, ఇక్కడ ఉండి నాయన ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడుతున్నామని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఎన్నుకొనబడిన వారు, ఏర్పరచబడిన వారు కొంతమంది నా తండ్రి. ఈ లోకంలో నా ప్రభా కార్యములు చేసి అనేక మంది ఆత్మలో నశించిపోవచ్చున్నారు నాయన. నశించిపోకుండా ఉండుటకు నా ప్రభా ప్రతి ఒక్క రోజు నాయన నీ యొక్క కార్యం, నీ యొక్క సిద్ధపాటును ఏర్పరిచి ఉంచుతున్నారు నా తండ్రి. ఆ సిద్ధపాటులో ఎక్కడైనా చేరి ఉన్న జనం నా ప్రభా
వచ్చుటకు ఎంత ధన్యులు మా ప్రభ. నీకు ఒక వాక్యాన్ని స్తుతించటానికి, నీ యొక్క వాక్యాన్ని మా హృదిలో స్థిరపరచడానికి నా ప్రభ మీరు చేసిన కార్యములు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ చేరి వచ్చిన మేమందరం కూడా నా ప్రభ నమ్మకస్తులై ఉండాలయ్యా, నమ్మకస్తులుగా మాస్టర్. కృప చూపించు నా ప్రభ. అవునయ్యా, నా తండ్రి మాకొచ్చు ప్రభ శోధనలు అనేకములైనప్పటికీ నాయన, నా తండ్రి మా ముందు ఉన్నవాడు నీవే, మా కాపరి నీవే. ఆమేన్. మా కష్టంలో, మా నష్టంలో, మా బాధలలో కూడా నా తండ్రి అవునయ్యా. నీ ఉండి నడిపించు దేవుడు అని నమ్మకం కలిగి ఉండుటకు కృప ఆమేన్, చూపించండి. ఆమేన్. అయా ప్రతి ఒక్క నాయన ఆది నుండి ఇప్పటి వరకు కూడా నాయన ఆరాధనలోనే కానీ నిన్నే గురిగా పెట్టుకుని నడుచున్న మా యొక్క నా తండ్రి ఇక్కడున్న ప్రజలు, నా తండ్రి ఇక్కడున్న నీ బిడ్డలు నా ప్రభ అట్టి నమ్మకమైన స్థితిలో స్థిరపరిచి నడిపిస్తున్నావని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీవు మాకుండగా మాకు కొదువే లేదనే నమ్మకం నా ప్రభ ప్రతి ఒక్క హృదిలో ఏర్పరచండి నా ప్రభ. వందనాలు, స్తోత్రాలు. ఇంకా నా ప్రభ నీ రాకడ సమయం వరకు ఎన్ని అయితే మేము చూడగలుగుతున్నామో మాకైతే తెలియదు కానీ నా తండ్రి అయా నువ్వు ఉన్నావని ఆ సిద్ధపాటు గుంపులో మేమందరం కూడా నా ప్రభ నమ్మకస్తులుగా జీవించినట్లుగా ప్రతి హృదయంతో మాట్లాడి నాయన తెలియకుండా నాయన ప్రభ ఉంటున్న బిడ్డలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో నా తండ్రి వారితో కూడా నీ ఆత్మ ద్వారా నడిపించి వారిలోని కార్యాలు స్థిరపరచమని నాయన నీ కొరకు నా ప్రభ మా జీవితాంతం నమ్మకంగా ఉండట్లు కృప చూపించమని ఆమేన్, నజరేయుడైన యేసు పరిశుద్ధ దివ్య నామములో మిక్కిలి వినూత బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఇక రండి చూడండి, అక్కడట తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మికను నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని విడిచిపెట్టినానుందా? హల్లెలూయా. హలో, నీ చెయ్యి పట్టుకున్నది నిన్ను విడిచిపెట్టడానికి కాదు, కొట్టో గద్దించో సంహం లాక్కు రావడానికి. వెలుపలికి వచ్చిన తర్వాత నువ్వు ఫ్రీ విల్లో ఉండాలి. నీ అవిధేయత అప్పుడు డిలేలోకి తీసుకెళ్తుంది, కానీ నిన్ను వెలుపలికి తీసుకొని వచ్చేంత వరకు మాత్రం బాధ్యత. హల్లెలూయా. చేయి విడిచిపెట్టిన వారు ఎలా ఉంటారో నైట్ చూసుకున్నాం, ఇక మనకు టైం లేదు. రండి, మరియు మీరు ఇప్పుడు ఆయన మిషన్ చెప్పేస్తున్నారు, నమ్మకస్తులైన వారికి చెప్తున్నారా? చెప్పండి. లేదు, మిషన్ ఏంటో చెప్తున్నారు. నువ్వు యోగ్యుడు కానప్పుడే ఆయన మిషన్ నీ పట్ల ఏంటో చెప్తారు నాన్న. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను కృపగా మారెను, నీ కృపను శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో అందరం పాడదాం. కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో
హల్లెలూయా. వైర్లెస్ తనకి ఇచ్చేసి లేకపోతే విత్ వైర్ మీరు పెట్టుకోండి, అవకాశం ఉంటే చూడండి. సరే రండి వెళ్దాం. సో ఏ యోగ్యత లేదు, నమ్మకత్వం లేదు, అయినా సరే దేవుడు తన ప్రణాళికలను చెప్తున్నారు. మీకు ఈ ఈ ఈ అధ్యాయం మనం ఇప్పుడు వెళ్ళబోతున్న వచనాలు బట్టి దీని లెవెల్ అర్థమవబోతుంది. ఓకేనా, చూద్దాం. చూడండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. పలకండి అన్నమాట. శిక్ష విధింపబడును. నాకు రత్నక్క దగ్గర కూడా ఒక మైక్ పెట్టండి. అక్క అన్నయ్య మీరు పట్టుకోండి. బికాజ్ వర్సెస్ తీసేటప్పుడు ఫస్ట్ కనుక తీస్తే మీరు చదవండి, ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చదవండి. ఓకేనా, ఇప్పుడు వినండి. ఇక్కడట సర్వలోకమునకు వెల్లుడి అని ఆయనే నోటితో చెప్తున్న మాట ఇది. వినండి వినండి. ఒకప్పుడు 10వ అధ్యాయంలో మనం కనుక చూస్తే 10, 11 చూడండి. దాంట్లో 12 మంది శిష్యుల్ని పిలిచి, మీరు ఇశ్రాయేలీల వీధుల్లోకి వెళ్ళండి తప్ప, ప్రాంతాల్లోకి వెళ్ళండి తప్ప అన్య జనుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు ప్రభు. కానీ ఇప్పుడు సర్వలోకమునకు వెళ్ళండి అని చెప్తున్నారు ప్రభు. చూడండి 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇట్స్ ఓకే, ఇప్పుడు రిఫరెన్సెస్ కాదురా ముఖ్యం, కాన్సెప్ట్ వినండి. ఒకప్పుడు వద్దు అన్యజనుల్లోకి కానీ ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నశించిన ఇశ్రాయేలీల ప్రాంతాలకి మాత్రమే వెళ్ళమన్నారు. ఇప్పుడు ప్రభు ఈ 11 మందికి చెప్తున్నారు సర్వలోకానికి వెళ్ళమని. అంటే అప్పటికి ఇప్పటికీ ఏదో జరిగింది అంటున్నా నేను, అది మనం తెలుసుకోవాలి. వింటున్నారా? అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చే ముందు స్థితి, భూమి కంటే ముందు స్థితి, ఒక చిన్న మాట విందాం. తండ్రి తన కుమారుణ్ణి చిన్నప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు? ఒళ్ళో పెట్టుకుంటారు, భుజాన్ని పెట్టుకుంటారు, ఇంకా చంగన్ పెట్టుకుంటారు. ఇలా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంటారు. దాసులైన వారు అదే ఇంటిలో ఉన్నారనుకోండి, అదే రాజ్యంలో అదే సామ్రాజ్యంలో ఉన్నారనుకోండి, దాసులకి తండ్రి మీద ఉన్న గౌరవం పిల్లవాడి మీద ఉంటుందా? అదే గౌరవం. ఎందుకు? ఆ పిల్లవాడు చిన్నవాడనో ఏమీ తెలీదు కదా అనో ఉండొచ్చు, ఆయన మీదే ఉంటుంది, ఆయనకే విలువిస్తారు. అంత విలువ ఈయనకైతే ఇవ్వరు. ఇప్పుడు ఆయన ఒక సింహాసనం మీద లేదంటే ఆయన ఒక పొజిషన్లో కూర్చోబెట్టారు అనుకోండి, ఈ కుమారుడిని కింద ఎక్కడ కూర్చోబెట్టాలి, లేదా వేరే సిచ్యువేషన్ వేరే అక్కడ నియమింపబడిన వాళ్ళే ఉంటారు అన్న ప్లేస్ అనుకోండి, ఒకవేళ అఫీషియల్ మీటింగ్ అనుకోండి. ఇప్పుడు పిఎం సీఎం ఉన్నారండి, పెళ్ళాలని పట్టుకుని వస్తారా ఏంటి? అర్థమైంది ఇప్పుడు? అఫీషియల్ మీటింగ్ అవుతున్నప్పుడు పోనీ తెచ్చారనుకోండి, వాళ్ళందరూ ఒక దగ్గర ఉండే ప్లేస్ ఉంటుందా? వీళ్ళతో పాటు కూర్చుంటారా మా డాడీ అని కూర్చోడానికి ఉందా? లేదు కదా, అంతే కదా, అవునా కాదా? అప్పుడు ఈ సహదాసులు వారితో కూర్చున్నప్పుడు మేము నువ్వు ఒక దగ్గరే కూర్చున్నాం అన్న ఫీల్ వస్తుందా రాదా? మీకు అర్థమైందా? అలా లూసిఫర్ మహోన్నతునితో సమానునిగా చేసుకున్నాడు. అర్థమైందా? ఈ గొడవంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇద్దరే మాట్లాడుకుంటున్నారు, తండ్రి కుమారుడు. ఏమని తెలుసా? నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఇప్పుడు నీ పొజిషన్ కోరుకుంటున్నా నీ శత్రువు. చెప్పండి, నీ శత్రువు నీ పాదముల కింద పెడతా. అర్థమైందా? అప్పటి వరకు నువ్వు నా రైట్ సైడ్లో ఉంది కదా సింహాసనం, అక్కడ కూర్చో. కమాన్, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. నా అఫీషియల్ మీటింగ్స్లో కూడా నువ్వు అఫీషియల్గా నా పక్కన కూర్చోవాలా. అర్థమైందా?
అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు చెప్పిన మాట మీతో పంచుకుంటాను. అలా అర్థం చేసుకుంటే మేబీ కొంచెం రిలేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే చెప్తున్నా. ఎవరు? ఎక్స్ సీఎం, అంతే కదా. ఎంతో ప్రయాసపడి రాజ్యాన్ని సాధించుకున్నాడు. కేటీఆర్ ఎవరు? కుమారుడు. దీని ఇప్పుడు అఫీషియల్గా మంత్రిగా తన పక్కన కూర్చోవాలి అంటే తిను కూడా ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలవాలా. ఆ క్షణం తండ్రి తను జయించిన దానికంటే కుమారుడు జయమును బట్టి సంతోషం అధికమవుతుంది. కమాన్, అర్థమవుతుందా? సిలువలో జరిగిన కార్యం ఏంటంటే భూమి అనే నియోజకవర్గం నుండి యేసు ప్రభు మరణాన్ని జయించి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున అఫీషియల్గా కూర్చుంటున్న సమయం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఈ మాటలు అపవాది అయిన వాడు సమానునిగా చేసుకుంటున్న సమయమే నిర్ణయింపబడిన ప్లాన్. అది భూమి మీద కాదు, అది భూమి మీద కాదు. నిబద్ధతతో నాకెవ్వరూ తోడు లేరయ్యా, ఈ ఇంటిలో నాకు వాల్యూ లేదు, నన్ను అసలు నేను వద్దనుకున్నారు నా ఫ్యామిలీలో. అలాంటి సమయం ఇంకా అందరూ యుద్ధ సైనికులు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నప్పటికీ నాకు వాల్యూ లేకుండా నన్ను వదిలేస్తే, కనీసం మా ఇంటికి ఒక హయ్యర్ అఫీషియల్ వస్తుంటే కూడా నాకు ఇన్విటేషన్ లేకుండా నేను జస్ట్ గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉంటే నాకు ఎవరు లేరు. చెప్పండి, నాకు సహాయం కూడా ఎవరు లేరు. నాకేమీ తెలీదు. ఆ అడవి, ఆ చెట్లు, ఆ గొర్రెలు ఇంతే. ఒక సింహం వచ్చి కనుక ఒక గొర్రెని పట్టుకెళ్తే ఆ సింహాన్ని కూడా చంపేసి గొర్రెలు మాత్రం కాపాడుకోవడం మాత్రమే వచ్చు. ఆ గొర్రెల కోసం ఒక ఎలుగుబంటి వచ్చినా నేను పట్టించుకోను, నా ప్రాణం పోయినా పర్వాలేదని దాన్ని కాపాడుకుంటాను అని ఉన్న దావీదు నోట్లో నుండి కీర్తనలు అనుకుంటున్నాం కానీ, పాటలు అనుకుంటున్నాం కానీ, పరలోకంలో జరిగిన ప్రవచనాలు నోటిలో నుండి బయటికి, గాలిలోనికి, వాతావరణంలోనికి రిలీజ్ చేయించారు. ఆ ప్రత్యక్షత తను పొందుకుంటున్నప్పుడు పలికిన మాటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను. ఏమని? కమాన్, గట్టిగా, మైక్ ఉంది కదా. ఏమని? పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో సెలవు చెప్పెను. అది మీరు చదువుతున్నది హెబ్రియా అపోస్తల కార్యాల 2:34. రైట్. మనం కీర్తనలకు వద్దాం రండి. దావీదే రాస్తున్న కీర్తనకి వెళ్దాం. 110. అక్కడ చూడండి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఆ కాలంలో ఇచ్చిన వాక్కు దావీదు నీకు ఇక్కడ అరణ్యంలో ఎలా తెలిసింది? ప్రత్యక్షత. హల్లెలూయా. నేను అంటాను, అక్కడ వాళ్ళిద్దరూ తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్న సమయం నాకు ఎలాగ అనిపిస్తుంది చెప్పనా? ఒక తండ్రి సింహాసనం మీద కూర్చొని కుమారుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా పట్టుకొని, నాన్న నీ శత్రువుని నీ పాదమునికి పీఠంగా చేస్తా, అప్పటి వరకు నా కుడి పార్శ్వన కూర్చో, నీకొక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తా, నువ్వు భూమి అని ఒక నియోజకవర్గానికి వెళ్ళబోతున్నావు,
అక్కడికి వెళ్ళి నువ్వు జయించాలి నాన్న. కానీ అక్కడ జయించాలి అంటే ఏం చేయాలి తెలుసా? నో, వినండి. ఆకాశంకి పైన ఉన్న హెవెన్లో రూల్ ఏంటి అంటే హయ్యెస్ట్ పాసిబుల్ కావాలి అంటే భూమికి లోవెస్ట్ పాసిబుల్కి వెళ్ళాలి. అర్థమైందా? తన్ను తాను ఎంత దీనుడుగా దరిద్రుడిగా తగ్గించుకుంటాడో పైకి వెళ్ళగానే పొజిషన్ మొత్తం పైకి వెళ్తుంది. కమాన్, మీకు ఇంకొక యాంగిల్ చెప్తా. సియోనులో యేసు ప్రభువుని స్థాపించేటప్పుడు శిఖరం మీద పెట్టలా, భూమి యొక్క అట్టడుగు భాగంలో మూలరాయిగా పెట్టారు. ఓకేనా? దానిపైన అపోస్తలులు ప్రవక్తలు చేసిన బోధ, దానిపైన ఇప్పుడు కట్టబడుతున్న సంఘం. ఇది ఎత్తబడే టైంలో ఇలా రివర్స్ అయిందనుకోండి, ఏసై ఎక్కడుంటారు? టాప్కి వెళ్తారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పొజిషన్స్ ఎక్కడుంటాయో నాకు తెలుసు అనే నమ్మకంతో ఆయన చెప్తున్నారండి. హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను నా తండ్రితో ఏమేమి మాట్లాడుకున్నానో నాకు తెలుసు. కావాలంటే మా తాతయ్య అయిన దావీదుని అడగండి, చెప్తాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త రాసేటప్పుడే ఫస్ట్ మాట ఏంటి? చదవండి 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 చదవండి. మొదటి అధ్యాయం మొదటి మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటట? ప్రజలు ఒప్పుకోట్లా, నువ్వు ఎలా పుట్టావు అని అడుగుతున్నారు. మా తాత దావీదు ప్రత్యక్షత ఉంది, ఇంకెవరికి లేదు. ఈ మధ్యలో ఉన్న బ్యాచ్ అంతా తొట్టి బ్యాచ్. మళ్ళీ ఇంకొక తాత ఎవరు? అబ్రహాం. వీళ్ళిద్దరే కరెక్ట్గా చెప్పగలరు. హల్లెలూయా అనండి. మీకు అర్థమవుతుందా? అందుకే వాళ్ళ పేర్లే వచ్చినాయి. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటే పర్లోకంలో దూతల ముందు నీ పేరు నా పేరు ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు అపనమ్మకం చూపిస్తే నీ పేరు నా పేరు చెప్పడానికి సిగ్గుపడతారు. నువ్వు ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు కదా, ఆయన కూడా సిగ్గుపడతారు నాన్న. నువ్వు ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి అతిశయపడుతున్నావు కదా, ఆయన కూడా అక్కడ అతిశయపడతారు. ఆయనకి కూడా నమ్మదగిన పరిస్థితులు లేనప్పుడు నమ్ముతున్న వాళ్ళు కావాలా? ఆయన సార్వభౌమ అధికారం తెలిసి జోబులు మాత్రమే చూస్తూ ఆయన దగ్గర నుంచి ఏదో సంపాదించుకోలే అనుకునే వాళ్ళు మాత్రమే ఉన్న వాళ్ళు ఆయనకి అక్కర్లా. నువ్వు నాకేమి ఇవ్వద్దయ్యా, నువ్వు ఉంటే చాలు అన్న వాళ్ళు కావాలా? నీ దగ్గరకు వచ్చా, ఏమిచ్చావు? నీకేమి అపోరా, నీకేం కావాలి? ఒక ఇల్లు కావాలి, ముష్టి పడే, ఇంకేం కావాలి? ఉద్యోగం, అంతే కదా, వెళ్ళిపా. కానీ ఆడే వచ్చి ఒకరోజు నాకు ఇవే వద్దయా, నాకు ఇందులో సంతోషం లేదు. అసలు నువ్వు ఇల్లు ఇచ్చావా? అక్కడ నువ్వు లేకుండా నేను బతుకుతున్నాను, నాకు బాలా. నువ్వు ఉద్యోగం ఇచ్చావా? అక్కడ నేను బలవంతంగా అబద్ధమే ఆడాల్సి వస్తుంది, నాకు బాలా. నాకు నువ్వు కావాలి. నువ్వు లేని భూమి కూడా నాకు వద్దనిపిస్తుంది. ఆ ఫీల్డ్లోకి వెళ్ళావనుకో, అప్పుడు మై చైల్డ్, ఇటువంటి నమ్మకత్వాన్ని కదా నేను కోరుకున్నాను. అర్థమవుతుందా? ఆయన ఆశిస్తున్న నమ్మకత్వం ఆ లెవెల్ అండి. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఆయన మీద ఎవరు అలా ఆనుకోగలరు తెలుసా? ఎవరు లేని వాళ్ళు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉందనుకో, నీకు అవసరం రాగానే బ్యాంక్ బ్యాలెన్స్ని ఆధారం చేసుకుంటావు. నీ భర్త నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అనుకో, నీ కష్టం రాగానే నీ భర్తను నువ్వు ఆధారం చేసుకుంటావు. నువ్వు ఏ ఆధారం అనుకుంటున్నావో అవి తొలగిస్తున్న దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నా మీద అనుకోవాలా. నీకు నేను తప్ప దిక్కెవరు ఉండకూడదు. అప్పుడైనా నన్ను చూస్తావేమో నాకు ఆశ. అంతేగాని నిన్ను కష్టపెట్టాలని కాదు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఉండి కూడా నమ్మకస్తులుగా లేనివారు అనేకులు ఉన్న సమయం, ఏమీ లేకపోయినా నాకు ఆయన కావాలి అంటూ పరుగులు పెడుతూ వచ్చేవాళ్ళు ఆయనకు కావాలి. నువ్వు యోగ్యుడుగా ఉన్నావనుకో, జ్ఞానవంతుడుగా ఉన్నావనుకో, లోకానికి నువ్వు కావాలి. అదే లోకానికి నిన్నొక వెర్రి దానిలా చూపించి, పనికి రాని వాళ్ళ చూపించి నిన్ను నేను క్యాప్చర్ చేసుకోవాలా? బికాజ్ ఐ వాంట్ యూ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? యోగ్యులుగా నిలబెట్టిన వారు ఆయనను నమ్మలా. అయోగ్యంగా ఉన్న వాళ్ళల్లో మొలుస్తున్న నమ్మకత్వం ఆయనకు కావాలి. మీరే ప్రధాన యాజకులు అని చెప్తే సత్యాన్ని కూడా మోసం చేయడానికి కావలసిన అబద్ధాలాడి వాళ్ళకున్న ద్రవ్యం కూడా హై పేమెంట్లో ఇచ్చి గవర్నమెంట్ కూడా అటు ఇటు తిప్పేసిన మహాగణులు ఆనాడు ఈనాడు ప్రధాన యాజకులు. ఎందుకు సంఘం సిద్ధపడట్లేదు? ఎందుకు ఎల్కేజీలో ఆగిపోతుంది? ఎందుకు ఎలిమెంటరీ స్కూల్లో ఆగిపోతుంది? అనకాపల్లిలో నేను పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక చర్చ్లో ఏం లేదండి, అంత డీప్ వాక్యం కూడా కాదు అసలు. ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకొని కొత్తగా జన్మించిన శిశువుని పోలిని వారే వాక్యం అనే పాలను అపేక్షించుడి. ఇదంత కష్టమైన వాక్యమా చెప్పండి? దీన్ని వివరించి బయటకు వస్తే పాస్టర్ అంకుల్ నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఎంత డీప్ వాక్యాలు వీళ్ళకి అక్కర్లేదు. నాకు సంఘాన్ని చూసి బాధ అనిపించింది, ఈ అయ్యగారిని చూసి ఒళ్ళు పండింది. ఎందుకు తెలుసా? మరి నువ్వు ఎవరిని సిద్ధపరుస్తున్నావు? పాలు తాగే వయస్సు గురించి నీ సంఘానికి నువ్వు సిద్ధపరచకపోతే ఆడు ఎదిగేది ఎప్పుడు, వధింపబడేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు, పునరుద్ధానపు శక్తిని అనుభవించేది ఎప్పుడు? యథార్థంగా నా జీవితంలో జరిగిన సంగతి ఇది. అప్పటి నుంచి ఒక అన్వేషణ, ఏంటి ఏదో మిస్గైడెన్స్ ఉంది ఇక్కడ, ఏదో తేడా ఉంది, ఏంటి అని తెలియట్లా. సుదీర్ఘమైన ప్రయాణం బలంగా చేయించి ఈ వాక్య భాగాలు చూపించాక అప్పుడు అర్థమైంది, ఓహో ఇదా మ్యాటర్. థ్యాంక్ యూ. మీకు అర్థమైందా? నా ఫీల్ లోపల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకు తెలుసా? థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా. థ్యాంక్ యూ ఫాదర్. ఎందుకంటే అనుదినం దేవుడు ఇస్తున్న వాక్యంలో ఇంకా డిస్క్లోజ్ అవుతుంది. ఒక ఉల్లిపాయ కనుక పొర 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 తీస్తే ఎలా ఉంటుందో అలా 365 days ఉదయం ఒక పొర, సాయంత్రం ఒక పొర, ఉదయం ఒక పొర, సాయంత్రం ఒక పొర తీస్తుంటే ఆహా లోపల ఉన్న ట్రెజర్ అర్థమవుతుంటే, దాచబడిన ధనం దొరుకుతుంటే. ఎవరికైనా తిండి గుర్తొచ్చిందా నాన్న ఈ 4 రోజులు? నిజం చెప్పండి. నిద్ర డయాబెటిక్ అయిన మమ్మీ కూడా ఉండిపోయారు తెలుసా? నువ్వు డయాబెటీస్ అని సాకులు చెప్తున్నావు కదా ఆన్లైన్లో ఉన్నవారు. డయాబెటీస్, బీపీ ఏమేమో సాకులు చెప్పావు కదా. నియరింగ్ టు 70
3 రోజుల నుంచి ఏం ముట్టుకోలే అంటే నువ్వు కూడా ఉండగలవని అర్థం. తెలుసుకో ఈరోజు. ఆమెన్. నువ్వు ఎపిగ్లాటిస్ పెట్టాలి దగ్గర. హల్లెలూయా. ఆ తిండి, ఆ శారీరకమైన తిండి, ఆ షెల్ కొంచెం సప్రెస్ చేయాలా. దానికి కొంచెం అడ్డుగడి వేస్తే పరలోక ధాన్యం ఓపెన్ అవుతే అది తినడం సాధ్యం అవుతుంది. నువ్వు అది మెక్కుతా ఇది మెక్కుతా అంటే 2 అరగవు. నీ ఎంజైమ్స్ అన్ని కడుపు మీద పడ్డాయి, నీ ఎంజైమ్స్ అన్ని హృదయానికి రాలా. నీ టైం అంతా ఈ అన్నం ఎప్పుడు వండుకోవాలా, ఈ సరికి ఎప్పుడు తెచ్చుకోవాలా, ఉల్లిపాయలు కీరకాయలు కొనుక్కోవడం, అది కొనుక్కోవడం కోసం సంపాదించడం, అది సంపాదించడం కోసం చదువుకోవడం. అయ్యో చెప్పండి ఒక అయ్యో. ఈ రేంజ్ బాగుంది. హల్లెలూయా. అందుకని ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టి అలా ఆయన మీద ఆధారపడుతున్న అనుభవం ఉందే, వారు కావాలండి దేవుడికి. హల్లెలూయా. ఆయన చెప్తున్నది చూడండి, ఒక్క మాట చెప్పిన సిగ్గు రావాలి దెబ్బకి. ఏంటి తెలుసా? రండి. వారి అపనమ్మిక నిమిత్తం గద్దించి సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పారా లేదా? వినండి, చెప్పారా లేదా? అప్పుడు చెప్తున్నారు, నమ్మిన వాడు రక్షింపబడును. అప్పుడు నువ్వేమవుతావు? అర్థమైందా? నీకు అర్థమైందా? నీకు ఒక్కడికే తెలుసా పక్కింటోడిని ఎవరినో తిడుతున్నట్టు ఇంట్లో తిట్టడం దేవుడికి కూడా వచ్చు. ఏంటి? నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్షింపబడతాడు. ఇక్కడ హృదయ కాఠిన్యం, ఇక్కడ అపనమ్మకం పరిస్థితి ఏంటి నువ్వు తేల్చుకో ఇప్పుడు. మీకు అర్థమవుతుందా? 1 షాట్ హౌ మెనీ బర్డ్స్? అయ్యో, ఆల్ బర్డ్స్ అని చెప్పాలా? అది ఆల్ కాల్డ్ బర్డ్స్. ఏంటి? అది పిలుపబడిన ప్రతి బర్డ్కి ఇదే వార్త. నువ్వు సువార్తను వింటున్నప్పుడే నమ్మావా? అయితే రక్షణ ఖరారైంది. పో. నీ నమ్మకత్వానికి కలగడానికి అడ్డులు పడుతున్నాయా? డిలే చేస్తున్నావా? అయితే ఆ డిలే నిన్ను కొన్ని తరాలకు దోసేస్తుంది. ఒక చిన్న డిలే ఏం చేస్తుంది? ఎన్ని తరాలు? 10 తరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. మన స్పీడ్ అవ్వాలా లేదా? చెప్పండి. హల్లెలూయా. ఇంకా చూడండి, నమ్మిన వారు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. నువ్వు పో అని చెప్పక్కర్లే, అయ్యే పోతా ఉంటాయి. హల్లెలూయా. కొత్త భాషలు మాట్లాడుదురు. నీకు వచ్చిన భాషే కావాలంటే వింటున్నారా? కొత్త భాషలు మాట్లాడతారు. కమ్ ఆన్, లెట్ us ఎంజాయ్ దట్. ఆమేన్. పాములు ఎత్తి పట్టుకుందురు. ఏం చేస్తారు? అరే నిన్న ఏం చూసాం? గుడ్డులో నుంచి విషసర్పం వచ్చి కరిచేసింది. ఈ లెవెల్ ఏంటి? పెద్ద పెద్ద పాములు కూడా. నీకు ఒక మాట చెప్పనా? పాము అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి పాము ఎక్కడ దొరికిందో దాన్ని తీసుకొచ్చి మెడలో వేసుకొని చూపించడం కాదు సారు, పెద్ద సారు. అది కాదు దాని మీనింగ్. ఆ సర్పం ఎవరిలో నుంచి పనిచేసినా దాన్ని ఎత్తి పట్టే అనుభవం. అదేనా? మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. అంటే ఓన్లీ క్యాన్సర్ జబ్బు పోయింది. ఆడ అబద్ధం అలాగే ఉంది. ఆడ ఎక్కడ పోతాడు? వెళ్ళి ఎత్తుక్కో. నువ్వు వెళ్తావు కదా పరలోకానికి. ఏరి నేను చేయి పెట్టిన వాళ్ళు ఏరి, నేను రక్షించిన వాళ్ళు ఏరి? సున్నా. మొత్తం బ్యాచ్ అంతా అక్కడ కాలుతూ ఉంటారు. సింపుల్ నాన్న. చిన్న పిల్లలు పెళ్లి చేసుకుంటారా మీరు? పెళ్లి వయసుకు వచ్చిన మీ కుమారుడికి చిన్న పిల్లల్ని పెళ్లి చేస్తారా? సంఘం ఎదగలేదు, చిన్నది, ఇంకా పుట్టలే, పాలు కూడా తాగే అనుభవం లేదు. చేసుకుంటాడా? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు.
చేసుకోడు నాన్న, కన్ఫర్మ్. అర్థమవుతుందా? ఏంటి వస్త్రాలు లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటారా మీరు? పెళ్లి చూపులకి వెళ్ళగానే దిగంబరంగా వచ్చి నించున్నారండి, అబ్బా ఎంత బాగుందో పెళ్లి కూతురు అని పట్టుకెళ్తారా? ఒళ్ళు మండుతుందా లేదా? లెట్ మీ టాక్ వెరీ ప్రాక్టికల్లీ నాన్న. మన పాపాలు మనకిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి తెలుసా? దిగంబరత్వం. ఆయన ఎదురుకుండా నేను పెళ్లి కుమార్తె నేను అంటాను, ఆయన మన మొహం చూడడం కూడా సిగ్గుపడతారు. నమ్మకత్వం, నమ్మినవారు అనే లెవెల్ చాలా గొప్పది అంటున్నాను నేను. ప్రశస్త వస్త్రాలు ఊరికేనే రావు నాన్న. సీరియస్నెస్ పెరగాలి. చెప్పండి, దేవుని పట్ల నీ సీరియస్నెస్ పెరగాల. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? ఈ లెవెల్ అర్థమైందా? అలా చెప్పి అప్పుడు చెప్తున్నారు, ఇలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి ఆయన ఎందుకు వెళ్తున్నారో తెలుసా? అధికారపూర్వకంగా కుడి పార్శ్వమున కూర్చోడానికి. అక్కడ పలికిన మాటల్లో ఆయన కుడి పార్శ్వన కూర్చోడానికి ఇన్ని పేజీలు పట్టాయి. చూపించి చెప్పండి మీ బైబిల్లో. దేనికి? నేనేమన్నా తెలుసా? ఒళ్ళో ఉన్న కుమారుడు పక్కకి రావడానికి. హల్లెలూయా. ఏంటి? ఇప్పుడు మహోన్నతితో నేను కూడా సమానునిగా చేసుకుంటాను అంటాడా? గడగడ గడగడ వణుకుతాడు. ఎందుకు వస్తాయి తెలుసా షివరింగ్లు? అందుకే ఆయన చెప్పిన వర్డ్ ఏంటి తెలుసా? 19 వచ్చిన చూడండి. ఇలాగున మాట్లాడి నా తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. నేను అంటాను, భూమిని నియమించేటప్పుడు వచ్చిన జయధ్వనులు కంటే కూడా ఇక్కడ భూమిని స్వాధీనపరచుకొని అధికారపూర్వకంగా ఎంటర్ అవుతున్న సమయం పరలోకంలో గొప్ప విందే జరిగి ఉంటుంది. ఇక్కడ ఆయనకి అవమానం. దిగలేవా నువ్వు? రాజువేనా అసలు? సిలువెత్తుంటే పక్కనున్నాడు కూడా నువ్వు కాపాడుకుని నన్ను కూడా కాపాడొచ్చు కదా, ఏం చేస్తున్నావు? ఇన్ని మాటలు అనిపించుకున్నారు. ఇక్కడ మాత్రమే ఆయనకి తెలుసు ఇక్కడ అవమానం, అక్కడ ఎందుకు తెలుసా నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు? అక్కడ నీ కొరకు అన్ని కిరీటాలు వెయిటింగ్. హల్లెలూయా. అర్థమవుతుందా? రైట్. ఇంకా చూడండి, వారు బయలుదేరి, ఇప్పుడు ఆయన పార్ట్ ఆయన చేసేసారు. ఎవరి పార్ట్? ఈ అపనమ్మక బ్యాచ్ సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. దేనికి? వీళ్ళ సువార్త వలన అవతల వాళ్ళు బాగుపడాలని. ఈడేసుకోడా మాత్ర ఇంకోటి ఎత్తాడు, ఈడు వేరే కంపెనీ వాళ్ళు వేసుకుంటాడు. అంటే వీడికి తెలుసు. నీకు అర్థమైందా? ఆ బ్యాచే, అన్నయ్యలందరూ ఆ బ్యాచ్లోనే ఉన్నారు. అప్పుడు వారికి తొలకరి వర్షం వచ్చిందాక ఇదే పరిస్థితి. హల్లెలూయా. వింటున్నారా? తొలకరి వర్షం వచ్చాక లెవెల్ మారిపోయింది. ఇదే ప్రధాన యాజకులు పిలిచి, మీరు ఆయన నామంలో పలకద్దంటే, నువ్వు చెప్పింది వినాలా ఆయన చెప్పింది వినాలా? మేము ఆయన నామం ప్రకటించకుండా ఉండలేం. ఏది? చిన్నపిల్ల దగ్గర నాకు ఆయన ఎవరో తెలీదు అనగానే కోడి కుక్కరుకో అని ఆయన అక్కడి నుంచి రోషం పెరిగిపోయింది. హల్లెలూయా. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు కడవరి వర్షం కోసం ఎదురు చూస్తున్నావా? అయితే కాసుకో. ఎలా ఉంటుంది తెలుసా? ఆ రేంజ్. హల్లెలూయా. అయితే ఈ అపనమ్మకమైన బ్యాచ్ బయలుదేరినప్పుడట, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఏం చేసిరి? ప్రకటించిరి. ఆటంకాలు వస్తాయి. ఇగో అక్కడ యేసయ్య బయటికి రాకుండా ఆపిన ప్రధాన యాజకులు ఏమైనా ఫాలో అవరా? ఖచ్చితంగా అవుతారు. చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి, భయపడకని.
హల్లెలూయా. కమాన్. ఇక్కడ సహాయం చేయడానికి ఎవరున్నారా వీళ్ళకి? వాళ్ళల్లోనే నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక పక్కన ఎవరు సహాయం చేస్తారు వాళ్ళకి? ఎవరు చేయలే. ఆ టైంలో ఎవరు సహాయంగా నిలబడ్డారు తెలుసా? ఒళ్ళో కూర్చున్న స్థితిలోనే సహాయం చేస్తే లెవెల్ మారిపోయింది. అధికారపూర్వకంగా సింహాసనం మీద కూర్చున్నవాడు నీకు సహాయకుడు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. ఇక్కడ ఉన్నవారందరూ కీడును బట్టి మాట్లాడేవాళ్ళు. ఆ పాట ఉంచమ్మా. ఇక్కడ ఉన్నవారందరూ కీడును బట్టి మాట్లాడేవారు. ఇప్పుడు మన చేతులు ఎక్కడ ఉండాలా? హల్లెలూయా. ఇందాక నిన్న రాత్రి మనం చూసినప్పుడు పాత నిబంధన ప్రభు హ్యాండ్ ఇచ్చింది, అవునా? ఇప్పుడు అప్పుడు వితౌట్ పవర్, ఇప్పుడు హల్లెలూయా. మీకు మాట చెప్పనా? ఇలా సింహాసనసీనుడు అవ్వడానికే నియామక కాలాలని నిర్ణయించారు. ఏంటి? ఓకేనా? ఇప్పుడు చూడండి, వారికి సహకారుడై ఉండి వెను వెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియలు. ఇది ఒక్కటే ఆధారం. మీరు అండర్లైన్ చేయండి దాన్ని. ప్రభు నీకు తోడుగా ఉన్నారా లేదా అని ఆధారం ఒక్కటే. ఏంటి తెలుసా? నో, వెను వెంటనే జరుగుతున్న సూచక క్రియలు. నువ్వు వింటున్న వాక్యం ఇమ్మీడియట్గా నీకు ఒక సూచన కనిపిస్తేనే అది నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు. నానా, అబద్ధికులైన వారు బయలుదేరారు. ప్రధాన యాజకులు సత్యంని మూసేశారు. పెద్దలైన వారు నీ సహకారులు కాదు. పోనీ అద్భుతాల్ని నమ్ముకుందామా అంటే అపవాది కూడా అద్భుతాలు చేసేస్తున్నాడు. నేను చూపిస్తా మాట. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. 10-11. తెస్సలోనికి రాసిన 2వ అధ్యాయము 2వ పత్రిక 10-11 వచనములు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల ఒక్క నిమిషం. సత్యమును నమ్మక. ఆ కొండకి వెళ్ళమంటే ఆ కొండను నమ్మకుండా ఈ కొండను నమ్ముకుని వెళ్ళిన వారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి. అర్థమైందా? ఏంటంట? దుర్నీతి అందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై. వీరి ఆశ సత్యం మీద కాదు. వీరి ఆశ ఏంటండి? దుర్నీతి నెరవేర్చడానికి ఆశ. అర్థమైందా? ప్రతి దానిలో మొదటి పాట దేవుడి పాట పాడేయాలి, తర్వాత నుంచి సినిమా పాటలు పాడేయాలి. ట్రెండ్ కదా. నాకు బిడ్డ నాకు మొన్న క్రిస్మస్ అయిన తెల్లారి, నాన్న క్రిస్మస్ ఎలా చేసుకున్నావు అని అడిగితే, అక్క అదిరిపోయింది అక్క, చూస్తావా చూడు అని మొబైల్ తీసి మరి చూపించాడు. అసలు ఏనాడు అలా ఆవిని కూడా చూపించాడు కనీసం. అసలు ఆ ఊరంతా చూపించాడు. ఊరంతా చూపిస్తే
ఊరంతా లైటింగే. అసలు వీళ్ళు తిరణాలు ఎందుకు పనికొస్తాయి? ఇగో ఎలుగురే. బార్డర్కి ఒక బండి పెట్టలా వాళ్ళు, అడుగు అడుగుకి ఒక స్టేజ్ వేశారు. ఓ దగ్గర శాంటా క్లాస్, ఇంకో దగ్గర ఏమో క్రిస్మస్ ట్రీ, ప్రతి ఏరియాలో కేకులు. ఓకే పర్వాలేదు చేసుకోండి బాగుంది, కానీ వినిపిస్తుంది మాత్రం ప్రతి ఏరియాలో ఆ అంటే అని పాడుతున్నారు. అయ్యో ఇదేంటి, ఈ బైబిల్లో లేవు కదా. నేను అడిగా ఆ బిడ్డని, నాన్న నేను వింటుంది సినిమా పాటలు వేరే దగ్గర అంటే, కాదక్క ఒక్కొక్కడు ఒక్కొక్క డీజే పెట్టుకున్నాడట. ఏటట పండగ మొత్తం మా ఊర్లోనే ఉంటుంది, ఈ చుట్టుపక్కల ముందు గ్రేడింగ్ డూష్కు డమెల్ అంతా చెప్పాడు. అంతా చూసా. నాన్న ఇక్కడ దేవుడు ఉంటాడా అని అడిగా. ఎందుకుంటాడక్క? లూసిఫర్ అన్నాడండి. అక్కడ దేవుడు ఎందుకుంటాడక్క? అసలు చెప్పడం కూడా ఎంత రాజసమో. లూసిఫర్ అంటాడక్క, అదంతే అంట. వస్తావురా వస్తావు, దేవుడు కలిపి పట్టుకోవడానికి వస్తావు. నేనే గనక నిజంగా పంపబడినట్టయితే ఇదే ఏరియాకి వచ్చి దేవునికి నమ్మకంగా బతుకుతావు. హల్లెలూయా. ఆనాడు మనం జయధ్వనులు చేస్తాం. హల్లెలూయా. వస్తారు, వచ్చాక పరిచయం చేస్తా. విత్ ఫ్యామిలీ వస్తాడు, పరుగులు పెట్టి వస్తాడు. హల్లెలూయా. ఆమేన్. వినండి, ఇదేంటంట, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. మీకు అర్థమైందా? వాడేం చిన్నింటోడు కాదు నాన్న. పరలోకంలో మహోన్నతంతో సమానంగా చేసుకున్నాడు అంటే వాడి పవర్స్ కూడా సమానమే. వాడికి మరుగైనది ఏది లేదని అర్థం. పరలోకంలో వాడికి ఇప్పటికి కూడా ఎంట్రీ ఉంది తెలుసా. యోబు మీద బెట్టింగ్ వేసింది ఎవడు? ఆడు కాదా? నువ్వు నేను వెళ్ళగలమా? ఒకసారి వెళ్ళిరాపో. ఒకసారి దేవదూతలు అందరూ వెళ్ళే మీటింగ్ కంట వెళ్తావా? ఇన్విటేషన్ వచ్చింది, వెళ్తావా? ఎగురు ఒకసారి. ఏ నాన్న ఒక జాన ఎగరవా? ఎగిరి చూపి. ఎంత గంతులేసినా, ఎన్ని పాటలకి ఉద్యమం వచ్చేసినా అక్కడ పాట పాడడానికి మాత్రం కనీసం 1 కిలోమీటర్ కూడా ఎగరలేవు. ఎగిరితే మళ్ళీ అక్కడ పడాలి. ఎంత ఎగిరితే అంత. కానీ వీడికి ఎంట్రీ ఉంది అంటే వాడు అంత పవర్ఫుల్ నాన్న. సమానునిగా చేసుకున్నాడంటే కయ్యానికైనా ఉయ్యానికైనా. ఈ లోకంలో సమూజ్జి పరలోకంలో కూడా ఉందండి. దానిని మించిన వాడై సైలెంట్గా, అర్థమైందా? సైలెంట్గా అందుకే చేశారు అన్ని కార్యాలు. ఊరికనే కాదు. సిలువ మరణం పిచ్చిగా కనిపిస్తుందా? యేసుక్రీస్తు దరిద్రుల దేవుడా, నీకు అలాగే ముసుగెయ్యాలా. ఈ లోక అధికారి నీకు అలాగే ముసుగెయ్యాలా. ఎందుకు తెలుసా? నువ్వు పెద్ద ఘట సర్పానివి. నీ బుజ్జు పావులన్నిటిని కూడా ఎక్కడ పెట్టావు? సమాజ మందిరంలో పెట్టావు. గుర్తుపట్టిన మిడతలు తేనెలు తినే అయ్యగారు ఏమన్నారు? గుర్తుపట్టిన యేసయ్య ఏమని పిలిచారు? ఎందుకు పిలిచారు? లోపల ఉన్న దాన్ని కనిపెట్టారు కనుక. నువ్వు ఏ వేషం వేసుకుని వచ్చేస్తే మేము నేను తెలుసుకోకుండా ఉంటామా? దుర్నీతిని అనుసరించాలి అని ఆశ ఉన్న వారికి ప్రతి అద్భుతం ఒకటే. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మోషే దగ్గర పాము వేసినప్పుడు
అక్కడ వాళ్ళు కూడా పాములు చేశారా లేదా? అంటే ఏంటి? దుర్నీతి విషయంలో కూడా అద్భుతాలు ఉంటాయి, ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. నువ్వు వాటిని ఆధారం నేను ఇంకొక లెవెల్ చెప్పాను, గుర్తుందా మీకు? నువ్వు నీ కనిపించే డబ్బుని ఆధారం చేసుకున్నావా, ఆయన తీస్తారు. ఆయన్నే ఆధారం చేసుకో. విన్నారా? ఎగ్జాక్ట్గా అలాగే ఇప్పుడు ఇవన్నీ కనపడినవి. ఏవి? అద్భుతాలు, సూచక్రియలు, ఇవన్నీ ఏంటి? కనపడినవి. ఇప్పుడు వాటితో కూడా అపవాది వచ్చేస్తాడు నానా. ఫిజికల్గా కనపడే వాటితోని వస్తాడు, కనపడని నువ్వు మరి వాటినే కదా నమ్ముతున్నావు, వాటిని అనుసరించి కూడా వస్తాడు. ఇప్పుడు ఏంటి తెలుసా వ్యత్యాసం? ఒకటి ఈ మాట చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక, నీకు అభిలాష దాని మీద ఉంది కనుక నువ్వు సత్యమును నమ్మలేవు. రెండోది, దుర్నీతి అందు అభిలాష గలవారందరూ శిక్షావిధిని పొందుటకై అబద్ధమును నమ్మునట్లు, అబద్ధమే సత్యమని నమ్మేలాగా మోసము చేయు శక్తిని అపవాది వారికి పంపుచున్నాడు. ఉందా అలాగా? అర్థం ఏంటో తెలుసా? చెయ్యినానా, నీకు దుర్నీతి మీదే ఆశ ఉంది, అర్థమైందా? నువ్వు దాన్నే నెరవేర్చాలని కష్టపడుతున్నావు నీ జీవితం అంతా, ఎత్తుకున్నావు. ఇక్కడ ఈ అద్భుతం జరిగింది, అబ్బాబ్బాబ్బా ఇదేనండి సత్యం అని చెప్పి వెళ్ళావు, కానీ లోపల దురాశ ఏంటి? దుర్నీతి సంబంధమైంది. సో దేవుడు ఏం చేస్తాడంటే మోసము చేయు శక్తికి అప్పగించేస్తాడు, పో అని విడిచిపెట్టేస్తాడు. దేవుడు చెయ్యి పట్టుకుని లాగే పరిస్థితి వేరు, దేవుడే విడిచిపెట్టే లెవెల్ వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? సో లోపల ఎక్కడైనా సత్యం మీద ఆశ ఉందా? హల్లెలూయా, వింటున్నారా? వారికి ఒక్కటే క్రియ, సూచక్రియ. రండి, ఏడు రిబ్కాకి పంపించండి. ఎవరికి అప్పు చెప్పాను నేను ఆ పని? నిన్న నీకేనా? వినండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. 16, 20. ప్రభు వారికి సహకారుడై ఉండి. ఇప్పుడు ఎవరు సహకారుడు? ఎందుకు తెలుసా? మిగిలిందంతా తొట్టి గ్యాంగ్. అలా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా, అంతే. అర్థమైందా? జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజు దొరుకుతాడు అనుకుంటే ఎవరు దొరికారు? రాజునే, యూదుల రాజునే చంపేసే హేరోదు. పోనీ సమాజ మందిరంలో ఉంటారు కదా అనుకుని పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తే వాళ్ళేంటి? సిలువేసి చంపేస్తారు. ఏ ఏరియాలోని కూడా సత్యాన్ని మాత్రం బతకనీయరు. ఇంత భయంకరమైన ప్రపంచంలో కూడా ఆయన కొరకు తన సంఘాన్ని సిద్ధపరచుకోవడం ఎంత కష్టంగా ఉందో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకు ఈ లోకం ఇలా ఉందని డౌట్ ఉందా? ఎందుకు మరి సంఘాలు ఇలా అయిపోతున్నాయని బాధ ఉందా? కారణం ఇదే. హల్లెలూయా, అర్థమైందా? బురదలో నుంచి కూడా లోటస్ని ఎలా బయటికి తీయాలో దేవుడికి తెలుసు. దానినే ఆహారంగా పెట్టి నిన్ను బయటికి ఎలా తేవాలో, ఫలింప చేయాలో ఆయనకి తెలుసు. ఎవ్రీ ఏరియా యు ఆర్ గోయింగ్ టు కాంకర్. హల్లెలూయా. దేనికి తెలుసా? ఈ పక్కన ఇంకా సింహాసనాలు ఉన్నాయి, వాటి కొరకు. ఆమేన్. సో నువ్వు భూమి మీద దేనినైనా ఆధారం చేసుకోవాలి అంటే ఫస్ట్ హృదయంలో సత్యమును ప్రేమించే అనుభవం ఉండాలి. చెప్పండి, దేన్ని ప్రేమించే అనుభవం ఉండాలి? ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, అబ్బాయి ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు, ఏంటివే అని చెప్పి నువ్వు కూడా పక్కన కూర్చుంటావా? ఏం చేయాలా? సెపరేట్ యువర్ సెల్ఫ్. నువ్వు మారిన తర్వాత, తిరిగి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని, వారు నీ తట్టు తిరగవలను, నువ్వు వారి తట్టు తిరగద్దు. నీకు సూచన కనిపిస్తుందా? వాళ్ళు ఎప్పటికీ కూడా నీ తట్టు తిరగరని, డోంట్ టాక్ విత్ దెమ్, జస్ట్ మూవ్ ఆన్. ఎయిర్పోర్ట్లో ఉంటే పరిగెట్టుకుని వస్తారు, నువ్వు వెళ్ళిన స్పీడ్ 20 ఏమో, వాళ్ళు వచ్చేది 120 ఉంటుంది. హల్లెలూయా. రోషంతో పరిగెట్టలేవా దేవుని కొరకు? పక్కవారిని అడగండి అన్నమాట.
ముఖం చూసి అడగండి. రోషంతో పరిగెట్టలేవా? ఇప్పుడు చెప్పండి, 2 చేతులతో పట్టుకొని పక్కవారిని, రోషముతో పరిగుళ్ళు పెడదాం, నమ్మకత్వము కలిగిన వారమై బ్రతుకుదాం. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? 11 మంది శిష్యుల్లో కూడా లేని నమ్మకత్వాన్ని నువ్వు మెయింటైన్ చేయగలిగితే వావండి, దేవుడే సహకారుడే వచ్చేస్తాడు నాన్న. నువ్వు చదువుకుంటున్న వాక్యం వెంటనే సూచక్రియ చేసి చూపిస్తాడు. బికాజ్ నీకు సహాయకుడు ఆయనే. నీకు పరలోకం నుండి దిగి వచ్చిన సహాయం ఇది భూమి నుండి వచ్చేది కాదు కాదు కాదు. పెద్దలందరికీ పిచ్చెక్కిపోవాలి. ఏమని తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది ఇలా సహాయం? ఎల్లు ఎత్తుకో, నీకు దొరకదు. అదే ఏసైని అడిగారు, ఏమని తెలుసా, నీకు ఇంత అధికారంతో ఎలా బోధిస్తున్నావు అని వాళ్ళకి డౌట్. ఆయన అధికారాన్ని అడిగితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతారు తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి సహాయం? కొండల తట్టు కన్నులు ఏమైనా సాంగ్ ఉందా? సహాయం గురించి సాంగ్ ఉందా? పాడరాక. కొండల తట్టు నా కన్నులేతి కుదువతో నేను కుమిలెదనా, కుదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల తట్టు కన్నులెత్తెదనా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఉండగా పాడే. నీవే నాకుండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీసిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. యాక్చువల్గా ఇది కాదు, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని ఉంటుంది. ఆ, ఆ. అది పాట ఉంది నాన్న, విన్నాను నేను. పాడండి. చేయను సకలము సకలము సకల నీ వైపు నా కన్నులెత్తెదను. సకలము సకలము నీ వైపు నా కన్నులెత్తెదను. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తెదను. హల్లెలూయా. సో నాకు సహాయం ఇంకెక్కడి నుంచి రాదు నాన్న. ఒక్క మాట చెప్తా వినండి. ఇంత భయంకరమైన కల్ప్రిట్ అయిపోయిన అబద్ధంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో నీకు సహాయకుడు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఆమేనని చెప్పండి. రెండవది, ఆ సహాయకుడు ఇప్పుడు 33.5 సంవత్సరాల కాలంలో ఉన్నట్టుగా లేరు. ఆయన యేసయ్య ఒళ్ళో లేరు. అధికారపూర్వకంగా నువ్వు పెట్టే ప్రతి అపీల్ని సంతకం చేయగలిగే అధికార స్థానంలో ఉన్నారు. ఆమెన్. అర్థమవుతుందా?
కొంతమంది ఇలా ఫీల్ అవుతారు. ఎలా అంటే నెక్స్ట్ వాళ్ళదే అధికారం అనుకోండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను, బట్ నాకు అధికారం రాగానే నేను రాగానే వీళ్ళకి మేలు చేయాలా, వీళ్ళకి మేలు చేయాలని ఉన్నారనుకోండి, వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుంది? హల్లెలూయా, అర్థమైందా? అటువంటి వారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చేతులు చాపండి, ఒకసారి ప్రార్థన చేద్దాం. అటు కాదు, రైటు, ఇటు 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 వేయండి. ధైర్యంగా మీరు చెయ్యేసేయచ్చు. అసలు పట్టుకోండి. మా మేడం గురించే మేము చెప్పింది, ప్రేయర్ చేయండి. ఇటు చాపండి. అక్క, మీరు చెప్పిన అడ్మినిస్ట్రేషన్ షిఫ్ట్లో షీఈస్ గోయింగ్ టు బీ. ప్లీజ్ ప్రేయర్ చేద్దాం, అందరం ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. రత్నక్క నించోండి, జ్ఞానక్క నించోండి, జ్యోతి నించోనా, ప్రియా సిస్టర్ నించోండి. హల్లెలూయా, నించోండి, నించోండి. పాస్టర్ గారు నించోండి, అంకుల్ మీరు నించోండి, మేడం మీరు చేయబెట్టండి, మీరే. ఎస్, ఇప్పుడు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అటువైపు చేతులు చాపండి. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Father. వాల్యూమ్ ఇవ్వండి. తండ్రి ప్రభువా, మీకే Yes, స్తోత్రం Master. చెల్లించుకుంటున్నాను. నమ్మండి, తండ్రి ప్రభువా, సంతకం ఇక్కడ యేసయ్య జరగట్లా, రబరి శిఖల రిసి సంతకం భరష పరలోకం నుంచి. శబరి రబరి శబరి. Yes, హల్లెలూయా. Master. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభువా, మహోన్నతుడవై ఉన్న దైవమా, Holy మీకే స్తోత్రములు Spirit. చెల్లించుకుంటున్నాం రాజా. సర్వశక్తిమంతుడవై Yes, ఉన్న దైవమా, Master. మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. యేసయ్య, ముఖ్యంగా మేడం ని బట్టి ప్రార్థన చేయించున్నామయ్యా. Yes, నా Lord. తండ్రి ప్రభువా యేసయ్య, ఆ బిడ్డ ఇప్పుడు నెక్స్ట్ స్పిరిచువల్ లెవెల్లో ఏ విధంగా అడుగు పెడుతుందో, Amen. నెక్స్ట్ స్పిరిచువల్ డైమెన్షన్స్ లో ఏ విధంగా ఆపరేట్ చేయబోతుందో, Yes, Lord. ఫిజికల్ గా కూడా నా తండ్రి యేసయ్య, తన వర్క్ ఏరియాలో నా తండ్రి, తన అడ్మినిస్ట్రేషన్ లో నా తండ్రి ఒక గొప్ప షిఫ్ట్ ని తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఎన్నడూ లేని కార్యములు జరగబోతున్నాయి. ఎస్ లార్డ్, తండ్రి ప్రభువా, ఎన్నడూ లేని కార్యములను మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. యేసయ్య, Yes, తండ్రి Lord. ప్రభువా, యేసు రాజా, చెయ్యవలసిన పని నా తండ్రి వెంటనే నా తండ్రి యేసయ్య మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఇది కేవలం మీ నామమునకు మహిమకరంగా జీవించడానికి మాత్రమే ఇది జరుగును Yes, గాక అని Lord. మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. యేసయ్య, తండ్రి బిడ్డ ఎక్కడ కూడా వెనుక అడుగు వేయకుండా నా తండ్రి Yes, ప్రభువా, Master. మీ తట్టు కనులెత్తి నా తండ్రి Yes, యేసయ్య, Lord. మిమ్మల్ని చూస్తూ నా తండ్రి ప్రభువా, మీ నుండి శక్తి పొందుకొని నా తండ్రి యేసయ్య, జ్ఞానము పొందుకొని, వివేచన పొందుకొని, Yes. ధైర్యముగా నా Yes. తండ్రి యేసయ్య, మీ Yes, పాదములు Master. వెంబడి తన పాదములు వేయటానికి కృప చూపుతున్నందుకు Amen. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నీవు ఎప్పుడు బలహీనుడు, అప్పుడే నీవు బలవంతుడు. ఎస్ లార్డ్ ఫాదర్, నీ బలమును ఒట్టిదిగా చేసింది ఎందుకు తెలుసా? ఆయన బలమును నింపడానికి. Yes, Master. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఏ దుష్ట శక్తులు, ఏ దురాత్మలు, ఏ దుష్ట మనుషులు, ఏ దుష్ట కనులు కూడా నా తండ్రి ఆ బిడ్డ వైపు చూడటానికి కూడా భయపట్టే చేసినందుకు మీకే స్తోత్రం. ఆమేన్. తండ్రి ప్రభువా, బెదురు, భయము, వణుకు శత్రువులకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచెను వేసినందుకు స్తోత్రం. ఆమేన్. దేవదూతల్ని కాపుగా పెట్టినందుకు స్తోత్రం. ఆమేన్. మీ ప్రశస్తమైన రక్తంతో సీల్ చేసినందుకు స్తోత్రం ఆమేన్. చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. యేసయ్య, బిడ్డకి నా తండ్రి మీ జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం Lord. తండ్రి. ఏ విధంగా ఏ డెసిషన్స్ తీసుకోవాలో, ఏ సమయంలో ఏ డెసిషన్ తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో నా తండ్రి యేసయ్య, బిడ్డకి నా తండ్రి ప్రభువా యేసయ్య, మీరే నా తండ్రి అటువంటి జ్ఞానంనిచ్చి, Yes. ధైర్యంనిచ్చి, వివేచననిచ్చి నా తండ్రి నడిపిస్తున్నందుకు Master. స్తోత్రములు Yes, చెల్లించుకుంటున్నాం Lord. తండ్రి ప్రభువా. యేసయ్య, మీ కొరకు నా తండ్రి పరుగులు తీస్తూ నా తండ్రి యేసయ్య, తన ఫిజికల్ సర్కమ్స్టెన్సెస్ ని కూడా ప్రతి ఒక్కటి నా తండ్రి యేసయ్య చేంజ్ చేస్తూ నా తండ్రి ఒక షిఫ్ట్ ని, అడ్మినిస్ట్రేషన్ లో ఒక షిఫ్ట్ ని Yes, తీసుకొస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు.
We thank you and we praise you, Lord. Yes, Lord. For your awesome works, Lord Father. Amen. For your Ashtak works, Father. Amen. Yes, Lord. We thank you, Lord Jesus, for redeeming her, Lord Jesus. Amen. Thank you, Lord Jesus, because you are the God, Lord Jesus, who Hallelujah. loves all of us, Lord Hallelujah. Father. We thank you and we praise you, Lord. In Jesus' most powerful and precious name we pray. Amen. 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 Thank దయచేసి you, కూర్చోండి. Jesus. మేడం రిసీవ్ చేసుకోండి. మిమ్మల్ని ఇటు చూడండి మేడం. మిమ్మల్ని డౌన్ చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని డౌన్ చేయాలని ఇంతవరకు ఆశపడి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో ఆధారాలు వెతుక్కోలేక తబ్బిబ్బైపోతున్నారు. Amen. 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 ఎవ్వరికి ఎన్నడూ జరగని రీతిగా మీ కాలం ఎంత ఉందో నాకైతే తెలీదు, బట్ మీరు సంతకం పెట్టవలసిన కాలంలో ఇంతవరకు చరిత్రలో లేని సంగతులు ఈ విజయవాడలో ఈ హాస్పిటల్లో ఎన్నడూ జరగని కార్యాలు మీ ద్వారా జరగబోతున్నాయి. Amen. 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 For that very purpose you were called. Amen. మీ కాలంలో రాబోతున్న సంగతులు ఎలా ఉండబోతున్నాయి తెలుసా? మీ సర్వీస్ రికార్డులోకి ఎంటర్ కాబోతున్నాయి. Amen. Amen. మీ గురించి చెప్తున్నప్పుడు ఫస్ట్ మీరు చేసిన కార్యాలు చెప్పబోతున్నారు. Amen. నియమనం జరిగింది భూమి మీద నుంచి కాదు. Amen. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మేడంని. మేడం చుట్టూ ప్రార్థన కంచె కావాలి. Amen. అనుదినం ఆమె కొరకు ప్రార్థన చేయాలి, నమ్మకంగా, శిష్యుల వలె కాదు, నమ్మకంగా. Amen. హల్లెలూయా, Hallelujah. కమాన్. వెంటనే జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన చెప్పండి ఏంటి? వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా. ఏమి స్థిరపరచుచుండెను? లిసన్. ఇన్ని అబద్ధాల మధ్యలో, ఇంత దుర్నీతి మధ్యలో, ఇంత దురద చెవులు కలిగిన వారి మధ్యలో, సహకారుడైన ప్రభు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎలా దానియేలు ఒక పని చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అర్థమైందా? ఇప్పుడు అది నెరవేర్పులు అంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ అర్థమైందా? ఎన్ని దేశాధిపతి శక్తులు పని చేస్తున్న వాటన్నిటిని దాటుకొని నీతో డైరెక్ట్ కాంటాక్ట్తో తన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి. ఇంకో మాటలు చెప్తా, వాక్యమైన వాడు భూమి మీద వాక్యమును స్థిరపరచడానికి వాక్యమును నమ్ముతున్న వారిని నిలబెట్టుకోబోతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? ఇప్పుడు వెళ్దాం రండి. ఆదికాండం. నేను 10 minutesలో ఫినిష్ చేయబోతున్నాను తెలుసా అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా అనుకోండి. అనుకుంటారా? ఏది నియామక కాలం? కొంచెం సాయం చేయరా? బికాజ్ ఐఎమ్ ప్యాక్డ్ విత్ మెనీ థింగ్స్. నిజంగా చాలా ప్యాకప్ అయి ఉన్నాయి. నిర్గమకాండం 12వ అధ్యాయము 26వ వచనము. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం అక్క 1 నుంచి చదవండి. 12:1 నుంచి.
నిర్గమాకాండం 12వ అధ్యాయము ఆ. 1వ వచనం నుండి. యా మోషే అహరోనులు ఆ, ఐగుప్తు దేశములో ఉండగా ఆ. యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, ఆ. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఒక్క నిమిషం. మీరు దాస్యత్వం నుంచి బయటికి వస్తున్న నెలే మీకు మొదటి నెల. ఎవరు భూమి మీదకి అడుగు పెడతారో వాళ్ళకి ఆ రోజు నుంచే మొదటి నెల. అవునా కదా? కాదండి, లోకం 6000 సంవత్సరాలు కాబట్టి నాకు కూడా 6000 సంవత్సరాలు సాధ్యం అవుతుందా? లేదురా. నువ్వు భూమి మీదకి వచ్చిన రోజు నుంచే ఏ అమ్మా బర్త్డే బేబీలే. హలో, ఎవరు బర్త్డే ఈరోజు? లేవారు నించో. నీకెన్ని సంవత్సరాలు ఇప్పుడు భూమి మీద? ఆ, చేతులు చాపండి, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రేయర్ చేయరా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు నాయనా. తండ్రి, నీ కుమార్తెకు నూతన సంవత్సర దయా కిరీటము ప్రభా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఆమేన్. దేవా, 59 సంవత్సరాలు ముగించుకొని 60వ సంవత్సరంలో అడుగు పెట్టింది ప్రభా. తండ్రి, ఒక నూతన బలమును అనుగ్రహించండి, ఆమేన్. నూతన శక్తిని అనుగ్రహించండి. yes lord. పక్షి రాజులాగా ప్రభా గంతులు వేయటానికి నీ సన్నిధిలో ప్రభా, ఆత్మీయ లెవెల్స్ లోనికి ప్రభా yes తండ్రి ఎదగటానికి ప్రభా, ఇక శేషించిన కాలం అంతా కూడా ప్రభా నీ కొరకు అనేక మందిని సిద్ధపరుస్తున్న పాత్రగా ఉండటానికి ప్రభా నీ holy కృపను మీరు god. అనుగ్రహించండి ప్రభా. తండ్రి, ఇక నూతన Hallelujah. సంవత్సరం మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ Mm. మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నాకు ఒక విషయం కన్ఫర్మ్ చేయండి. ప్రేయర్ అవుతున్న టైంలో ఏసీ ఏమన్నా తగ్గించారా? ఎవరన్నా రిమోట్ పట్టుకున్నారా? రిమోట్ అక్కడే ఉందా? కన్ఫర్మా? ఈ రూమ్లో అయితే ఏం మార్పులు జరగలేదు కదా? అయితే రిసీవ్ చేసుకో. నీ పరిచర్యలోనికి వాన వచ్చే చల్లగాలులు వీస్తున్నాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వచ్చిందా? వచ్చి ఫీల్ అయ్యారా? ఇంకెవరైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు ప్రార్థన అవుతున్నప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా? నేను ఫీల్ అయ్యా. కాల్ దగ్గర వచ్చిందా? దూతలు దిగారా? హల్లెలూయా. సత్యం గురించి లోపల ఉన్న అభిలాష గొప్పది. ఏం తెలీదురా నీకు? యథార్థమైన హృదయం తప్ప ఏం లేదురా నీకు. ప్రార్థన తప్ప ఏం తెలియదు. ఎవరేమన్నా వెళ్ళి ప్రార్థన చేసుకోవడం తప్ప ఏం తెలియదు. పరిస్థితులన్నీ ఎదురై వస్తూ ఉంటాయి. పరిచర్యలో నించుందామంటే సహకారులు లేరు. ప్రభువే సహకారుడు. నీ పరిచర్యలోనికి చల్లని గాలులు, మట్టి వాసన వచ్చి చల్ల గాలులు వస్తే ఏమొస్తుందని అర్థం? కన్ఫర్మేనా? అలాగైతే ఇంతవరకు కనీసం పంట చూడని ఏరియాలో పంటలు రాబోతున్నాయి. హల్లెలూయా. వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియలు కల్పించాం ఎవరైనా? వాక్యం స్థిరపరచడానికి నేనే మీకు సహకారుణ్ణి అని దేవుడు వాక్యమైన వాడు కనెక్ట్ అయ్యి ఆ కాకి నోట్లో కాకి పిల్లకి కాకే నోట్లోకి వచ్చి డైరెక్ట్గా ఇచ్చేస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక కనెక్షన్లోకి దేవుడు అందుకే పిలుస్తున్నారు. నువ్వు ఇలా రావాలి అంటే ఈ లోకం నీకు అడ్డం రాకూడదు. ఈ జీవన సంబంధమైన ఆలోచనలు, టెన్షన్స్ ఇవి నీకు అడ్డంగా మారకూడదు. ఉంటాయి, నీకు అర్థమైందా? ఇన్ స్పైట్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్ నీ కన్నులు పైకెత్తాలా,
నీకు టెంప్టేషన్స్ ఉంటాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దోస్ టెంప్టేషన్స్ నువ్వు యేసయ్యకి మాత్రమే టెంప్ట్ అవ్వాలా. నీకు అర్థమైందా? లోకం నిన్ను టెంప్ట్ చేస్తుంది కదా, నీ రేంజ్, నీ పవర్ ఏంటో తెలుసా? నువ్వు పరలోకాన్ని టెంప్ట్ చేయగలవు. దూతలు నరుల దగ్గరికి వచ్చి పాపం చేసి వీళ్ళని ఎందుకు తెలుసా పాపంలో పడేశారు? వీళ్ళు పైకి వెళ్తే వాళ్ళు పని అయిపోద్ది కాబట్టి. పాయింట్ అర్థమైందా? మనం ఎవరైనా ఈ సింహాసనంలోకి వెళ్తే వాళ్ళ పని అవుట్. అందుకే నువ్వు ఆయన్ని నమ్మకుండా, ఆయన దగ్గరికి రాకుండా, ఆయన పనిలో ఉండకుండా సకల ప్రయత్నాలు చేయడానికి నీ ఇంటి మీద కొన్ని గృహదేవతలు, వంశాల నుండి వస్తున్న గృహదేవతలు, నీ వీధిలో కొన్ని దేవతలు, ఇవన్నీ దేవతలు అని నేను అనను. పడిపోయిన శక్తులు, దురాత్మ సంబంధమైన. ఇది చూడండి, మనం 6వ అధ్యాయం 12వ వచనం మనం అక్కడ ఆగాం. యాక్చువల్గా సండే సబ్జెక్ట్లో అవి కంటిన్యూ అవుతాయి. అక్కడ ఉన్న లిస్టు మొత్తం ఉన్నాయి కదా, అవి తక్కువ కాదు. ఈ భూమి అంతా వ్యాపించి ఉన్నాయి. మనుషులు ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య కంటే కూడా దురాత్మల సంఖ్య ఎక్కువ ఉంది. ఒక్కటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక్క సమాధిలో నుంచి బయటకు వచ్చిన ఒక మనిషిలో ఇంచుమించు 2000 పందుల్లో సరిపడా దెయ్యాలు ఆ ఒక్క మనిషిలో అడ్జస్ట్ అయిపోయాయి. పాయింట్ అర్థమైందా? అంటే ఒక్కొక్క మనిషిలో ఎన్నెన్ని ఉండొచ్చు. రఫ్ క్యాలిక్యులేషన్. నా డౌట్ ఏంటి తెలుసా, ఆ 2000 పందుల్లో కూడా కొన్ని అడ్జస్ట్ అయినాయేమో అని. మీకు అర్థమైందా? సో అలా ఒకదాన్ని ఎంత అండర్స్టాండింగ్ అండి. మనమేమో ఒకటికి ప్లేస్ ఇవ్వడానికే చచ్చిపోతూ ఉంటాం. వాటికి ఎంత అండర్స్టాండింగ్ అండి అసలు. 2000 మంది కలిసి 204 బోన్స్, కరెక్టేనా? 206 బోన్స్ ఉన్న ఒక వ్యక్తిలో అడ్జస్ట్ అయిపోతున్నాయి. ఒక్క పక్క టైంకి తీసి ఒక్క స్త్రీని చేస్తే ఒక సర్పం ఎంటర్ అయిపోయింది. అయిందా? 206 బోన్స్ అన్నీ వెల్కమ్ పార్టీ చేస్తూనే ఉన్నాయి. ఇక అడ్జస్ట్మెంట్కి ప్రాబ్లం ఏముంది? ఒక యూదుని చెంకి పట్టుకుని అందుకే 10 మందిని రమ్మనేది. యూదుడైతే వస్తారు. అర్థమైందా? సో అటువంటి యూదులకి దేవుడు ఇస్తున్న మాట. నాకు తెలిసి ఇక్కడికి ఏరియాకి రానివ్వట్లేదు ప్రభు. 2 మాటలు చదువుకొని క్లోజ్ చేసుకుందాం. రండి వెళ్దాం. లేవియా కాండం 23వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. చెప్పండి. మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఏంటంట? యెహోవా నియామక కాలములు ఇవే. ఏంటంట? ఈ కాలంలో యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. కారణము పరిశుద్ధుడైన వాడు పనిచేయు కాలములు. హల్లెలూయా. అర్థమైందా? ఏంటి? పరిశుద్ధుడైన వాడు పనిచేయు కాలములు. ఇంకా చూడండి, 6 దినములు పని చేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినం. ఇది ప్రపంచమంతా ఆల్రెడీ పాటిస్తుంది. మీకు అర్థమైందా? అవునన్నా కాదన్నా దేవుని చిత్తం నెరవేర్చబడవలసిందే. ఆమేన్. ఎక్కడిదండి ఈ రూలు? ఆయన పెట్టిందండి. హల్లెలూయా. ఇంకా చూడండి, అందులో మీరు ఏ పనినైనాను చేయకూడదు. ఇది మన పార్ట్. వారం సెలవు నీకు ఇచ్చారా లేదా? ఇది దేవుడు సంతకం చేసిన పార్ట్. అర్థమైందా?
అందులో నువ్వు ఏ పని చేయకుండా ఉండడం ఎవరి పార్ట్? నీకు ఆ రోజే షాపింగ్లు, నీకు ఆ రోజే ఫ్రెండ్స్తో మీట్లు, ఈ విస్తారమైన పనుల్లో చిక్కుబడి పరిశుద్ధ సంఘంగా నువ్వు కలవకుండా మిస్ అవుతున్నావు. జాగ్రత్త. ఆ రోజే షికార్లు వెళ్ళడానికి దేవుడు నీకు ఆ దినం ఇయ్యలా. నువ్వు ఆ రోజు ఊర్లు వెళ్ళి పరామర్శించడానికి, ఎంజాయ్ చేయడానికి నీకు ఆ డే ఇవ్వలా. 24 గంటల లైన్లో ఉండడానికి ఇచ్చారు. నువ్వు ఈ తీర్మానం తీసుకో, నీ డేస్ మారబోతున్నాయి. ఆమేన్. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఒక్కరింట్లోనా? ఇల్లు ఉన్నదంటే పండగ జరగాల్సిందే. ఆమేనండ్రే. ఇవి యెహోవా నియామక కాలములు. 4వ వచనం, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఈ ప్రతి దినముల్లో మనం కూడుకోబోతున్నాం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఏ నెల? ఏం తారీఖు? మనం అడిగితే వచ్చిందా సెలవు? ఎవరు నియమించారు? ఇప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. అర్థమైందా? చెప్తా. అంటే ఇప్పుడు పాత నిబంధన పండుగలన్నీ చేసేస్తావా అక్క అని అడిగింది ఒక అమ్మాయి. అది కాదు దాని అర్థం. చూపిస్తా రండి. మొదటి నెల 6వ వచనం, ఆ నెల 15వ దినం యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అంటే ఏ దినం అండి? 14వ దినం. అందులో మీరు జీవనోపాధి సంబంధమైన ఏ పనియు, అందరికీ సెలవులు ఇచ్చి జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకుండా కూర్చోపెట్టి, మీకు ఆయన ప్రణాళికలు అర్థమవుతున్నాయా? వాక్యం నెరవేరుతుందా? సూచక్రియలు వస్తున్నాయా? నమ్ముతున్నారా? ఆమేనని చెప్పరే. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణం చేయవలెను. ఇవి ఇలా చెప్పినప్పుడు వారు మిస్గైడ్ అయ్యారండి. అంటే వస్తువులతో పని చేసుకుంటూ, రొట్టెలతో టైం పాస్ చేస్తూ, దేవుని ఆచారం, దేవుని యొక్క మాట విన్నామనుకున్న స్థితిలో ఆగిపోయారు. మనం దానిని నెరవేరుస్తున్న వారమై మారాలా. ఆమేన్. అర్థమైందా? ఇంకా చూడండి, 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి సంబంధమైన ఏ పనియో చేయకూడదని వారితో చెప్పాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఏం చేయాలి? మొదటి పంటలో యాజకుడిని తేవాలి. ఇలా అన్నీ చెప్తూ ఈ 14వ దినమును ప్రభు ఎలా ఫినిష్ చేశారంటే పస్కా పండుగగా ఫినిష్ చేశారు. చూడండి, దాన్ని చూడడానికి మనం నిర్గమకాండానికి వెళ్దాం. ఇందాక ఎంత చదివాం నాన్న? 12 తీయండి. మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇందాక చెప్పింది కూడా అదే కదా. అంటే నీసాను మాసం, వారికి నీసాను మాసం. మరి నెరవేర్పులో మనం ఎక్కడున్నాం? జనవరి మాసంలో ఉన్నాం. వాళ్ళకి నీసాన్ మాసం ఎప్పుడు వస్తుందంటే మార్చ్ ఏప్రిల్ టైం. అందుకే గుడ్ ఫ్రైడే ఆ టైంకి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి డేట్స్ చెప్తారు. అర్థమైందా? వాళ్ళు చంద్రుణ్ణి ఆధారం చేసుకొని ఉన్న క్యాలెండర్ని పాటిస్తారు. మనకేమో అంటే ఈ కొండ మీద సూర్యుడు వచ్చాడు కదా, ఆ క్యాలెండర్ అనమాట మనకి. ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. కరెక్టా కదా?
నువ్వేమన్నా మూడో నెల పట్టుకుని ఆహా లేదు యూదుల ప్రకారం నాకు ఆ నెలే అని చెప్పి ఆ నెల నుంచి 1 డేట్ వేస్తావా? చెప్పండి. మార్కులు పడతాయా? సంతకాలు అవుతాయా? అది మ్యాటర్. మీరు ఇశ్రాయేలీల సర్వసమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనా అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనా తీసుకొని వాళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొని వాళ్ళను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వాళ్ళను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినము వచ్చిందా మళ్ళీ? ఇది అప్పుడు ఇచ్చిన నియామక కాలాలు, ఆచరింపవలసిన సంగతులు. 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండనిదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏదీ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. ఇది యెహోవాకు పస్కా బలి. ఇదంతా మనం ధ్యానించాం, అందుకే వెళ్ళిపోయా. ఇదేం బలి? హల్లెలూయా. ఏ దినం అన్నాం? ఇప్పుడు మ్యాటర్ వినండి, ఫైనల్. నిజమే ఏంటి తెలుసా? ఈ పస్కా బలి టైంలో యేసు ప్రభు చనిపోయారు. సో ఆయన నియమించిన కాలం, అధికారపూర్వకంగా కూర్చోబోతున్న కాలం ఈ కాలం. మనల్ని మిస్గైడ్ చేయడానికే ఈ కొండవారు సూర్యుని క్యాలెండర్ని పాటిస్తున్నవారు, సూర్య భగవానుడు అని చలామణి అవుతున్న నిమ్రోదు వారు వేరే వేరే డేట్లను పెట్టి అర్థం యేసయ్య అధికారపూర్వకంగా వెళ్ళిన ఈ దినాలను దాచిపెట్టి మరుగుపరచి ఆయన నియమించిన నియామక కాలములను మరుగుపరచి పండగగా ఆచారబద్ధంగా మార్చి వేసి ఎన్ని కష్టాలు పడి నా సరే ఆయన నెరవేర్పును మాత్రం ఆపలేకపోయారు. అర్థమైందా? అధికారపూర్వకంగా ఆయన నియమించిన 7 పండగల్లో ఆల్మోస్ట్ కొన్ని పండుగలు అయిపోయాయి. పస్కా పండుగ కంప్లీట్ అయింది, రొట్టెల పండుగ కంప్లీట్ అయింది. తర్వాత ప్రథమ ఫలముల పండగ అనగా ఆయన పునరుద్ధానుడై నెరవేర్పులో అయిపోయింది. పెంతెకోస్తు పండగ రోజు కూడా ఆయన మొదటి వర్షం, అర్థమైంది, తొలకరి వర్షం కురిపించి ఆ పండగ కూడా ఆయన స్టైల్లో అయిపోయింది. మిగిలిన 3 పండుగలు మన కాలాల్లో జరగబోతున్నాయి. బూరల పండగ, బూరలు వినబోతున్నాం. ఫైనల్గా ఉన్న పర్ణశాలల పండగ ఆయన తన సంఘం మీద కప్పబోతున్న గుడారంతో ముగుస్తుంది. అర్థమవుతుందా? సో ఆయన నియమించిన కాలములు, ఆయన కాలములు నువ్వు కూడా ఎరిగి ఉండాలా. అప్పుడు నీకు ఆయన సింహాసనంలో ఉన్న గద్ద ఉంది కదా, గద్ద ముఖ రూపం ఉందా? సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయా? ఆ జీవుల్లో 4 ముఖాలు ఉన్నాయా? అందులో ఒక రూపమైన గద్ద పక్షిరాజు యొక్క నెరవేర్పు కోసం ఆయన వెయిటింగ్. చెప్తా, కుడి పార్శ్వంన కూర్చోడానికి ఇన్ని పేజీలు వెయిట్ చేసాయా? ఇలా పట్టుకోండి.
మత్తయి సువార్త నుంచి నేను వెయిట్ చేసే లేదా? ఇప్పుడు ఈ కాలం నుంచి మన కాలం వరకు పక్షి రాజు వలె అమాంతం వచ్చి ఆయన సంఘాన్ని ఎప్పుడు ఎత్తుకుపోదామా అని ఆ నియామక కాలం కొరకు ఆయన వెయిటింగ్. సిద్ధపడిన వారు అలా ఉండాలి. పస్కా పండుగలోనే ప్రభు చెప్పిన మాట, కర్ర పట్టుకొని చెప్పులు వేసుకొని తినమన్నారు. అర్థం, గెట్ రెడీ ఫర్ జర్నీ. ఏంటి? రెడీ అవుదామా? ఆ రోజు పస్కా బలి ఇచ్చిన ఆయన శరీరానికి, ఆ రక్తానికి సాదృశ్యమైన ఆచారబద్ధంగా మారిపోయిన వారి వలె కాక ఒక మీనింగ్తో ఈరోజు రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పంచుకుందాం. రేపటి నుంచి అనగా 15వ దినం నుండి నువ్వు పట్టుకున్న కర్ర, నువ్వు వేసుకున్న చెప్పులు విడవకు. వాళ్ళు కానా దేశంకి వెళ్ళేంత వరకు విడవలా. మనము కూడా ఆయన ఉండే అధికార స్థానం వరకు వెళ్ళేంత వరకు వదలకు. ఆమేన్.